నాకులేమియు లేదు. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు. ఆయన పచ్చిక స్థలములలో నన్ను శాంతి జలము చెంత నడిపించును. ఆయన పచ్చిక స్థలములలో నన్ను శాంతి జలము చెంత నడిపించును. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు. నా ప్రాణముకు సేదరిచి ఆనందముతో నింపును. నా ప్రాణముకు సేదరిచి ఆనందముతో నింపును. మహిమానామము గల ప్రభువు తన నీతి మార్గములో నన్ను నడుపును. మహిమానామము గల ప్రభువు తన నీతి మార్గములో నన్ను నడుపును. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కర్రయుధనము ఆదరించును. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కర్రయుధనము ఆదరించును. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు. నీ బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే వెంటాడును. నీ బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే వెంటాడును. దేవుని సన్నిధిలో నిత్యం స్తుతిగానము చేయుచు జీవించెదను. దేవుని సన్నిధిలో నిత్యం స్తుతిగానము చేయుచు జీవించెదను. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కర్రయుధనము ఆదరించును. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కర్రయుధనము ఆదరించును. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు. నీ బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే వెంటాడును. నీ బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే వెంటాడును. దేవుని సన్నిధిలో నిత్యం స్తుతిగానము చేయుచు జీవించెదను. దేవుని సన్నిధిలో నిత్యం స్తుతిగానము చేయుచు జీవించెదను. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు.
పచ్చిక స్థలములలో నన్ను శాంతి జలము చెంత నడిపించును. ఆయన పచ్చిక స్థలములలో నన్ను శాంతి జలము చెంత నడిపించును. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు. ఈరోజు నుంచి మరికొన్ని వారాల పాటు ఈ కీర్తన గ్రంథంలో 23 అధ్యాయం ఉన్నటువంటి విషయాలను మనం తెలిసిన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే 23వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కీర్తన భాగం. కీర్తనలో 150 అధ్యాయాలు ఉన్నాయి. అధ్యాయంలో ముఖ్యంగా 2 ప్రాముఖ్యమైన కీర్తనలు, చాలామంది తెలిసినటువంటి కీర్తనలు. అదేంటంటే ఒకటి 23వ కీర్తన అయితే నాకు తెలిసి, మరొకటి 91వ కీర్తన. ఈ 2 కీర్తనలు కూడా చాలామంది కంఠస్థ కూడా పెడుతూ ఉంటారు. ఎక్కువ సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నటువంటి కీర్తన గ్రంథం ఇది, కీర్తనల అధ్యాయాలు ఇవి. 23వ కీర్తన అలాగే 91వ కీర్తన కూడా. ప్రాబ్లం ఏంటంటే మనకు చాలామంది ఈవెన్ సండే స్కూల్ పిల్లలు కూడా 23వ కీర్తనని కంఠస్థం కూడా చెప్పేస్తారు, చూడకుండా కూడా చెప్పగలుగుతారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలామంది చెప్పగలుగుతారు. కానీ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనము దీన్ని కంఠస్థ పెట్టి చెప్పగలుగుతున్నాం, కానీ ఎంతవరకు కీర్తనని నిజంగా సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం అనేటువంటిదే మనము ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొన్ని వచనాలు మనము చూడకుండా చెప్పగలుగుతున్నాము కాబట్టి మనకు అందులో విషయం అంతా కూడా మనకు అర్థమైపోయిందని గ్యారంటీ ఏమీ లేదు. సో వాక్యంలో నేను నేర్చుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం, గ్రహించిన విషయం ఏంటంటే వాక్యం అనేటువంటిది చాలా చాలా గొప్పది. అది ఎంత గొప్పదంటే మనం చాలా సందర్భంలో ఈ వాక్యాన్ని చూసేసుకున్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత, చాలా వారాల పాటు వినిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఎప్పుడన్నా కనుక దాని గురించి చదివి ధ్యానిస్తూ ఉంటే ఇంకా ఏదో కొత్త విషయం ఖచ్చితంగా అందులోంచి మనకి దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. అని అర్థం ఏంటంటే ఏకవాక్య భాగం కూడా మనము నాకు తెలుసు అని ఎప్పుడు కూడా మనం ముందుగానే అనేసుకోవడానికి వీలు లేదు. ఎప్పుడైతే మనము తరచుగా చాలామంది చెప్తున్నటువంటి కీర్తన మెన్షన్ చేస్తున్నటువంటి వాక్య భాగాలు ఉన్నప్పుడు అది అలా ఎవరైనా రెఫరెన్స్ చెప్పగానే మనం ఏమనుకుంటామంటే ఓహో దాని గురించి నాకు బాగా తెలుసు అనుకుంటుంటాం. ఎప్పుడైతే నాకు దాని గురించి ఆల్రెడీ వినేసాను, నాకు తెలుసు అని ఎప్పుడైతే ఎవరైనా సరే, ఈవెన్ పాస్టర్ గారైనా సరే కావచ్చు, విశ్వాసులైనా సరే కావచ్చు, ఎప్పుడైతే మనం అలాగ అనుకుంటామో దాని అర్థం ఏంటంటే ఇక దేవుడు నీకు అందులోంచి ఏ విషయాలు కూడా బయలుపరచడానికి నువ్వు అవకాశాన్ని దేవునికి ఇవ్వట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే నీ హృదయం అనేటువంటి దాన్ని నువ్వు ఆ ద్వారాన్ని మూసేసుకున్నావు. దేవుడు కొన్ని విషయాలు ఇంకా బయలుపరచుకోవాలని దేవుడు అనుకుంటున్నప్పుడు కూడా నాకు ఆల్రెడీ తెలుసు అని ఎప్పుడైతే అనుకుంటామో నువ్వు ఆటోమేటిక్గా దేవునికి ద్వారాలు నువ్వు మూసేసావు. ఇక అందులో పెద్దగా నీకేమీ అర్థం కాదు. అయితే అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నీకు ఇంకా కొత్తగా ఏమి అర్థం కాదు కాబట్టి ఏమనుకుంటామంటే అందులో ఇంకేమీ లేదు అని అనుకుంటున్నాను చాలాసార్లు. అందులో ఎప్పుడైనా సరే చూడండి, ఆత్మీయ జీవితంలో నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడు ఎవరు అనుకోవడానికి వీలు లేదు. కానీ చాలామంది క్రిస్టియన్స్ ఉన్నటువంటి ఒక భ్రమ ఏంటంటే నాకు చాలా విషయాలు తెలుసు అనుకుంటాం. నేను చాలాసార్లు చెప్పాను చూసారా, ఎప్పుడైతే మనం నాకు చాలా విషయాలు తెలుసు అనుకుంటామో దాని అర్థం ఏంటంటే నేను చెప్తున్నాను వాక్యాన్ని బట్టి నీకు చాలా విషయాలు తెలియదు కాబట్టి నాకు చాలా తెలుసు అని అనుకుంటున్నావు. వాక్యము కానీ ఆత్మీయ విషయాలు కానీ ఎంత ఎక్కువ తెలుసుకుంటామో, ఎంత లోతుకి వెళ్తుంటామో అంతగా అర్థం విషయం ఏంటంటే ఇంకా మనం అనుకున్న దానికంటే ఇంకా లోతైనటువంటిది చాలా ఉంది. అది లోతుగా వెళ్ళే వాళ్ళకి ఏం తెలుసు అంటే ఎంత లోతు వచ్చేసాను కానీ ఇంకా నేను రాక్ బాటంకి రీచ్ అవ్వలేదు, ఇంకా కింద ఇంకేదో లోపల ఉంది, ఇంకా లోతైన కార్యాలు చాలా ఉన్నాయని లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళకి, లోతుకి వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఆత్మీయ జీవితంలో కావచ్చు, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని బట్టైనా సరే కావచ్చు. అందుకని ఎప్పుడు కూడా మనము దేవుడు కొత్త విషయాలు మనకు బయలుపరచాలంటే, మన ఆత్మ బలపడడానికి కొత్త విషయాలు దేవుడు బయలుపరచాలంటే నువ్వు చాలాసార్లు చదివేసినటువంటి వాక్య భాగం అయి ఉండొచ్చు, కానీ ఇంక నువ్వు ఏమనుకోవాలంటే ఇది ఇంతకుముందు ఎప్పుడు నేను వినలేదు అనేటువంటి రీతిలోనే హృదయం తెరుచుకొని మైండ్ పెట్టి మనం చదివి ధ్యానిస్తేనే దేవుడు కొన్ని విషయాలు మనకి బయలుపరుస్తాడు. అలాగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కనీస ప్రాముఖ్యమైన విషయాల్లో నేను ఏమనుకుంటానంటే కీర్తన 23వ కీర్తన కూడా ఒక ప్రాముఖ్యమైన కీర్తన. అలాగే మిగిలినటువంటి అంత ఇంపార్టెంట్ కాదు, ఇదే ఇంపార్టెంట్ అని కాదు. ఇంపార్టెంట్ బైబిల్లో ఏ వాక్య భాగం ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదని కొన్నిసార్లు మనుషులుగా మనం అంటుంటాం వాడికి భాషలో. కానీ నిజంగా ఆలోచించండి, ఇందులో ప్రతిదీ ఇంపార్టెంట్ దేవుడు అనుకున్నాడు కాబట్టి మనకి దీన్ని భద్రపరిచి ఇచ్చాడు. మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ప్రతి మాట అన్నది ఇంపార్టెంట్. ఇది వాక్యం వల్ల జీవిస్తాను కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట. కొన్నిసార్లు ఆ ఒక్క మాట కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు మార్చేస్తుంది. ఆ ఒక్క మాటే
దుఃఖాన్ని తీసేసి ఆనందాన్ని ఇస్తుంది, భయాన్ని తీసివేసే నిరీక్షని ఇచ్చేటువంటిది. దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదంటే అందులో ఎన్ని కార్యాలు గొప్పగా ఉన్నాయంటే, నువ్వు సరిగ్గా ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు ఎంతగా నీ ఆత్మనది బలపరుస్తుంది. అలాగా మన జీవితం సంబంధించినటువంటి చాలా విషయాలు మన జీవితంలో మనము రకరకాల అనుభవాలు గుండా వెళ్తుంటాం చూసారా. ఆ అనుభవాలకి ఎగ్జాక్ట్గా సరిపోయినటువంటి వాక్య భాగము కీర్తన 23వ కీర్తన. చాలామంది అనుకుంటారంటే 23వ కీర్తన మనం ఈ భూలోకంలో చనిపోయిన తర్వాత పరలోకంకి వెళ్తాం చూసారా, ఆ జీవితం గురించి మాట్లాడతాడేమో అని చాలామంది అనుకుంటారు. అలా అనుకున్న ఒక కారణం ఏంటంటే, నా శత్రువులకు నీవు నా భోజనం సిద్ధపరచదు అన్న చూసారా. ఆ మాటను తీసుకొని చాలామంది అనుకుంటారంటే పరలోకం వెళ్ళినప్పుడు మన శత్రువులు అందరం కూడా కలిసిపోతాం, అక్కడ మనం విందు దేవుడు ఏర్పాటు చేస్తాడు, పరలోకం గురించి మాట అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఇది పరలోకం గురించి మాట్లాడలేదు. ఈ కీర్తన ఈ భూమి మీద జీవించేటువంటి జీవితం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. పరలోకం గురించి అసలు ఇందులో యాక్చువల్గా లేదు. లాస్ట్లో చిరకాలం అన్న మాట చూస్తాం యాక్చువల్ మనం అక్కడ. అది తప్ప మిగిలినటువంటి వచనాలన్నీ కూడా ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితం గురించి మాత్రమే భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అందుకని ఇది చాలా అవసరం మనకి. ఎందుకంటే నేను ఎక్కువగా శనివారాలు చెప్తాను చూసారా, కీర్తన గ్రంథం అంటే చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అందులో మనుషుల యొక్క నిజమైనటువంటి అనుభవాలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి. ఎందుకంటే కీర్తనల యొక్క ప్రత్యేకత ఏంటంటే, కీర్తనలో బోధ కంటే వారి అనుభవం ఎక్కువగా మనకు కనబడుతుంటుంది. ఒకటి గుర్తుపెట్టండి, ఇప్పుడు కీర్తనలో ఎక్కువ ఏంటి కనబడుతుంటే ఎక్కువ బోధ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, 4-5 వారాలకి 23 కీర్తన తెలుసుకుంటాం. కానీ ఈ బోధలో యాక్చువల్గా ఇది రాసినటువంటిది దావీదు యాక్చువల్గా కొన్ని విషయాలు బోధించట్లేదు, యాక్చువల్గా కొన్ని విషయాలు చెప్పట్లేదు, దేవుని గురించి ఆయన చెప్పట్లేదు. ఆయన యాక్చువల్గా దేవునితో ఆయనకున్నటువంటి అనుభవాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క దేవునితో ఆయనకున్నటువంటి అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని ఆయన ఇక్కడ రాస్తున్నాడు. ఆయన అంటే అర్థం ఏంటంటే, కీర్తనలు ఎప్పుడు కూడా ఎందుకని కీర్తనలు కొన్నిసార్లు చాలా కనెక్ట్ అవుతాయి మనకంటే, ఈ కీర్తనలో మనుషులు వాళ్ళకి అనిపించినటువంటిది, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళకి భయం వేస్తే భయం వేస్తుందని, ఒకరు నిజంగా దేవుడు వదిలేసాడు అనిపిస్తే దేవుని ఎందుకు విడిచిపెట్టావని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఎన్నాళ్ళ వరకు నువ్వు మౌనంగా ఉంటావు? యాక్చువల్ నిజంగా దేవుడు మౌనంగా ఉంటాడంటే మౌనంగా ఉండడు, కానీ వాళ్ళకి అది అనిపించింది దేవుడు వదిలేసాడేమో, దేవుడు పట్టించుకోవట్లేదేమో, దేవుడు ఎందుకని ఆలస్యం చేసేస్తున్నాడు అనిపించి ఆలస్యం చేయొద్దని, విడనాడద్దని, ఇలాంటి వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళు కీర్తనలు రాయడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు రాయడం కొన్ని సందర్భాలు కరెక్టా అంటే కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రభువా నన్ను ఎందుకు విడనాడుతున్నావు, నాకు ఎందుకు దూరంగా ఉంటున్నావు, ఎందుకు మౌనంగా ఉంటున్నావు, నా మరెందుకు ఆలకించట్లేదు, ఎన్నాళ్ళ వరకు నువ్వు మౌనంగా ఉంటావు, ఇలాంటి మాటలు భక్తులు రాసినప్పుడు మనమే అర్థం చేసుకోవాలంటే, అది విశ్వాస సంబంధమైన మాటలు కానప్పటికీ కూడా వాళ్ళకి ఏదైతే నిజంగా దేవుడు దూరంగా ఉన్నాడు, లేదా దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు మౌనముగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నా ఆలకించట్లేదు అని వాళ్ళు నిజంగా అనిపించినప్పుడు, వాళ్ళకి అనిపించినటువంటి దాన్ని వాళ్ళు రాశారు. అది ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి మనకి ఆ రోజుల్లో ఉన్నటువంటి భక్తులకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ముఖ్యంగా కీర్తనలు రాసేటటువంటి వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ దేవుడు మనం పట్టించుకోవట్లేదని మనకు అనిపించినా మనం చెప్పం. మనం బయట చెప్తే అందరూ మనకు అంత విశ్వాసం లేదు, మనకు అంత ఆత్మీయత లేదు అనుకుంటారని మనం చెప్పం. అది ఎందుకంటే మనం ఆత్మ విషయాలు మనం సిన్సియర్గా ఉండం, మనం చాలా విషయాలు మనకు అంత నమ్మకం ఉండదు, కానీ మనం దాచేసుకుంటాం. మనకు చాలా సందర్భాలు ప్రార్థన మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు మనం బయటికి చెప్పుకోం. వాళ్ళు అన్నటువంటి మాటలు కొన్ని వాక్యానుసారం కాకపోవచ్చు, దేవుడు వినట్లేదని, దేవుడు పట్టించుకోవట్లేదని, దేవుడు దూరంగా ఉన్నాడని, దేవుడు వాళ్ళని దూరం పెట్టాడని, ఇలాంటి మాటలు వాళ్ళు చెప్తున్నప్పుడు అది వాక్యానుసారం కాదు. యాక్చువల్గా వాళ్ళకు అది అనిపిస్తుంది, కానీ అది వాస్తవం యాక్చువల్గా కాదు. అయినను ఎందుకు దేవుడు దాన్ని రాసి ఉంచాడు అంటే, కొన్నిసార్లు మనుషులకు మనకు అలాగా అనిపిస్తుంది. క్రిస్టియన్ లైఫ్ అంటే కొన్నిసార్లు అలాంటి అనుభవాలు గుండా కూడా వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తాము, అది సహజమే అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి బహుశా తెలియజేయడానికే వాళ్ళకి అనుభవము అది కరెక్ట్ కానప్పుడు కూడా వాళ్ళకి అనిపించింది రాసినప్పుడు దాన్ని దేవుడు భద్రపరిచి మనకి ఇచ్చాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు కూడా అలా అనిపించినప్పుడు, మనుషులం కూడా మనకు అలా అనిపిస్తుంది, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇది ఎవరో నాకు మాత్రమే ఇలాగ అనిపిస్తుందని కాదు, సహజంగా చాలామందికి ఇలాగా అనిపిస్తుంది అని అర్థం చేసుకోవడానికి దేవుడు వారి అనుభవాలు కూడా మనకు రాసి భద్రపరిచి ఉంచాడు. అది ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఒప్పుకుంటారు, మనం ఒప్పుకోం. వాళ్ళకి అవన్నీ అనిపించినప్పుడు వాళ్ళు ఓపెన్ చెప్పారు, మనం దాన్ని చెప్పుకోం. కానీ కొన్ని కీర్తనలు అలా ఉంటాయి. కానీ 23వ కీర్తనకు వస్తారు మాత్రం అందులో ప్యూర్గా పరిపూర్ణంగా దావీదు దేవునితో తనకున్నటువంటి ప్రత్యేకమైన వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని దావీదు 23వ కీర్తన రాశాడు. ఇది దావీదు కీర్తన ఎవరి గురించో రాయలేదు, తనకు అనిపించింది, తను అనుకుంటుంది, తన కోసము తాను రాసుకున్నటువంటి కీర్తన ఇది.
అందుకని మీరు చూడండి, ఒకసారి జస్ట్ చదువుతాను చూడండి. ఇక్కడ అందుకే చూడండి, ఆయన పదాలు అక్కడ ఆయన వాడే పదాలు నాకు నేను అంటాడు దావీదు. చూడండి ఇక్కడ మొత్తం చదువుతాను. యెహోవా నా కాపరి అన్నాడు. మళ్ళీ చూడండి, నాకు లేమి కలగదు అన్నాడు. ఆ తర్వాత 2వ వచనంలో ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అన్నాడు. ఆ తర్వాత 2వ వచనం 2 లైన్లో నన్ను నడిపించుచున్నాడు అన్నాడు. 3వ వచనంలో నా ప్రాణమునకు ఆయన సేదీర్స అన్నాడు. అలాగే 3వ వచనము 2 లైన్ చూస్తే నన్ను నడిపించుచున్నాడు అన్నాడు. ఆ తర్వాత 4వ వచనంలో గాఢంధకార లోయల్లో నేను సంచరించిన పైన భయపడన్నాడు. ఆ తర్వాత చూడు, నీవు నాకు తోడయందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అంటున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు అంటున్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. నేను బ్రతుకుదునని కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎన్నిసార్లు చూడండి, నాకు నేను అన్న మాట వాడుతున్నాడు. అంటే దావీదు బేసిక్గా కీర్తన ఆయన ఎవరి కోసమో రాయలేదు. ఎవరికో కొన్ని విషయాలు బోధించడానికి, ఎవరికో కొన్ని విషయాలు చెప్పడానికి, ఎవరికో చెప్పడానికి రాసి ఉంటుంటుంది కాదు. ఇది తన గురించి తనకు దేవునితో ఉన్నటువంటి అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ పర్సనల్గా రాసుకున్నటువంటి ఒక డైరీ లాంటిదని చెప్పచ్చు. ఇది ఎవరి కోసమో రాసింది కాదు. దేవుడు తనకేమై ఉన్నాడో దాన్ని అనుభవించినటువంటి దావీదు తన అనుభవాన్ని పదాల రూపంలో కీర్తన 23ని రాశాడు. అందుకని ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక కీర్తన. ఇది ఇందులో చాలా లోతైన విషయాలు ఉంటాయి. ఎందుకంటే దేవునితో దావీదుకి అలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకని అది రాశాడు. ఇప్పుడు అంటాను చూడండి, ఈ కీర్తన మనకి జస్ట్ బట్టి పట్టడం మనకు వచ్చు అని కాదు. నిజంగా మనకి కీర్తన మనం బట్టి చెప్పగలుగుతాం బహుశా, కానీ ఎంతవరకు నిజంగా దాన్ని మనం అర్థం చేసుకున్నాం. దావీదు ఏదైతే ఎక్స్పీరియన్స్ అని రాస్తున్నాడో, ఏదైతే అనుభవించినటువంటి దానిని రాశాడు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఎలాగైతే ఉంటే బాగుంది అనుకుంటున్నాడో దాన్ని రాయలేదు. ఏదైతే ఆల్రెడీ ఆయన అనుభవించాడో దాన్ని రాస్తున్నాడు. ఎందుకంటే దావీదే కాపరి, దావీదు కూడా గొర్రెలకు కాపరి కాబట్టి ఆయన నిజంగా దావీదు కూడా చూడండి, గొర్రెలకు ఎంత మంచి కాపరి అంటే దావీదు కూడా మన బైబిల్ తెలుసు, గొలియాతును చంపేటువంటి మూమెంట్లో కూడా సౌలు అంటాడు చూసారా, ఒకప్పుడు నా గొర్రెపిల్లని తీసుకెళ్ళిపోవడానికి ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను దాన్ని చేసి పట్టుకొని దాని నోట్లోంచి రక్షించుకున్నాను నా గొర్రెపిల్లని. అలాగే ఒకసారి సింహం వచ్చింది, అప్పుడు కూడా నా గొర్రెపిల్లని నేను రక్షించుకున్నాను. నిజంగా చూడండి, ఒక గొర్రెపిల్లని వదిలేసుకోవచ్చు, మన దగ్గర 100 ఉన్నప్పుడు ఒకటి పోతే పోయింది ఏముందని అనుకోవచ్చు. కానీ దావీదు తను ఉన్నటువంటి గొర్రె, అది చిన్న మంద అవ్వచ్చు, వాళ్ళ అన్నీలు ఆ మంద చాలా చిన్నది అని గొలియాతును చంపే టైంలో దావీదుతో చులకనగా మాట్లాడుతున్నారు. చులకనగా మాట్లాడడానికే ఆ చిన్న మంద నువ్వేం చేసి వదిలేసి వచ్చావా అని కూడా చులకనగా మాట్లాడారు. కానీ నిజంగా దావీదు తనకున్నటువంటి ఏదైతే వృత్తి, తన జాబ్ ఏదవుతుందో, ఏదైతే పని చేస్తున్నాడో ఆ పనిలో ఆయన ఎంత నమ్మకంగా చేశాడంటే ఏ గొర్రెను కూడా వదులుకోవడానికి దావీదు ఇష్టపడలేదు. ఒక మనిషి అంతలాగా కాపరుగా ఉండి, గొర్రెలకు మంచి కాపర్లాగా ఉండి, గొర్రెలకు ధైర్యాన్ని ఇచ్చి, గొర్రెల ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు దాన్ని కాపాడుకోగలడు చూసారా. అది నేను అనుకుంటాను, బహుశా దావీదు దాని గురించి అలాగా ఆలోచిస్తుండగా ఆయనకి ఏమర్థమైందంటే, తాను కూడా గొర్రె లాంటి వాడని అర్థమైంది. దేవుడు లేదా యెహోవా ఆయన కాపర్ లాంటి వాడని దావీదుకి అర్థమైంది. దాన్ని ఆయన అనుభవించాడు, అనుభవాన్ని ఆయన ఇక్కడ రాస్తున్నాడు. ఎందుకంటే గొర్రెల గురించి దావీదుకి బాగా తెలుసు, ఎందుకంటే ఆయన కూడా కాపరి కాబట్టి. అలాగే కాపరి యొక్క మైండ్ సెట్ ఏంటో కూడా దావీదు బాగా తెలుసు, ఎందుకంటే దావీదు కూడా ఒక కాపరి కాబట్టి. ఇప్పుడు అలాగ దావీదు ఏంటంటే యెహోవాను లేదా దేవుణ్ణి కాపరిగా ఊహించుకుంటూ తాను గొర్రెగా ఉన్నప్పుడు దేవుడు ఎలాగ దావీదుని ఈ లోకంలో అనుభవాన్ని ఇచ్చి నడిపిస్తూ వచ్చాడో దావీదు అర్థం చేసుకున్నాడు. తనకు అర్థమైనటువంటి దాన్ని, తన ఆత్మ అనుభవాన్ని ఒక సాక్ష్యంలాగా ఇక్కడ 23 కీర్తనలు దావీదు రాస్తున్నాడు. అందుకని ఇదనంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నిజంగా చూడండి, దావీదు తన ఎక్స్పీరియన్స్ని ఒక రకంగా చెప్పాలంటే షేర్ చేసుకున్నాడు చూసారా. నిజంగా అది చాలా గొప్ప విషయం అంటాను నేను. దావీదు కూడా కాపరు కాబట్టి, ఆయనకి పాటలు రాసే అలవాటు ఉంది కాబట్టి, ఆయనకి పాటలు పాడే అలవాటు ఉంది కాబట్టి దావీదు బహుశా అనుకుంటాను ఇది రాసి బహుశా ఆయన కూడా పాటలాగా పాడుకుంటున్నాడేమో. ఎందుకంటే దావీదుకి పెద్దగా పని లేదు, ఎందుకంటే గొర్రెలు అవి మేస్తుంటాయి, అప్పుడప్పుడు ఆయన కాపలా కాసుకుంటుండమే, పెద్దగా బిజీ కంటిన్యూగా ఏదో ఒకటి చేస్తుండాల్సినంత అవసరం బహుశా దావీదుకి లేదు. అందుకని నేను అనుకుంటున్నా ఆ మూమెంట్లో బహుశా దావీదు దేవుని గురించి బహుశా ఆలోచిస్తూ ఉండుంటాడు. నేను అనుకుంటే దేవుడు కొన్ని విషయాలు దావీదు బయలుపరిచాడేమో ఆలోచిస్తున్నప్పుడు. అందుకని దావీదుకి చాలా విషయాలు దేవుడు నిజంగా ఈ లోకం ఎలా నడిపిస్తాడు అర్థమైంది. ఆ విషయాలను కీర్తనలో రాసి ఉంచాడు. ఎందుకంటాం ఇది దావీదు వ్యక్తిగతంగా రాసుకున్నటువంటి కీర్తన, దేవునితో తనకున్న అనుభవం. ఇప్పుడు చూడండి, మనం కూడా క్రిస్టియన్ లైఫ్లో, క్రైస్తవ జీవితంలో మనం కూడా దేవుడు యాక్చువల్గా ఏంటి అన్న దాని నుంచి దేవుడు మనకేంటి అన్న దాని వరకు మనం వెళ్ళాలి. దేవుడు యాక్చువల్గా ఏమై ఉన్నాడు అన్న దాని నుంచి, అంటే దేవుడు ఎలా అంటాడు, దేవుడు అలా అంటాడు అన్న దాని నుంచి, ఆ అనుభవాన్ని నుంచి, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు కూర్చుంటే జ్ఞానం ఏదైతే మనకు ఉందో
ఆ జ్ఞానము నుంచి, ఆ నాలెడ్జ్ ఏదైతే అంటామో ఆ నాలెడ్జ్ నుంచి ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్గా మారాలి. అంటే నీకు వాక్యము బోధింపబడేటప్పుడు దేవుడు ఎలా అంటాడు, కొన్ని విషయాలు మనం వింటున్నాం, చాలా విషయాలు మనం వింటున్నాం. బైబిల్లోని దేవుడు మనకు చాలా విషయాలు తెలియజేస్తుంటాడు, చాలా ఆత్మీయ విషయాలు చాలా తెలియజేస్తుంటాడు. అది తెలియజేస్తున్నప్పుడు బేసిక్గా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఆత్మీయ జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఆత్మీయ జ్ఞానాన్ని నింపుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఎందుకు అంటే జస్ట్ నువ్వు బైబిల్ తెలుసుకొని చాలామంది కంటే నాకు ఎక్కువ వాక్యం తెలుసు అని చెప్పుకొని వాక్యము తెలియనటువంటి వాళ్ళని చిన్నచూపు చూడడానికి కాదు. దేవుడు మనకి వాక్య జ్ఞానం ఎందుకు ఇస్తాడంటే అక్కడ మనము ఆ ఏదైతే నువ్వు విన్నావో, నువ్వు తెలుసుకున్నావో, జ్ఞానము సంపాదించుకున్నావో దాన్ని నువ్వు అనుభవముగా మార్చుకోవడానికి దేవుడు వాక్యాన్ని మనకి ఇస్తాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు స్టార్టింగ్ వాక్యం వినేటప్పుడు నువ్వు వాక్య జ్ఞానం సంపాదించుకున్నావు, అది కూడా ఖచ్చితంగా నీకు ఎంతో కొంత తృప్తినది ఇస్తుంది, ఖచ్చితంగా తృప్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. కానీ దేవుడు ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు, ఎందుకు కొన్ని విషయాలు మనకి ఇంతకుముందు తెలియనటువంటివి, ఇంతకుముందు అర్థం కాని విషయాలు తెలియజేస్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం నింపుతున్నాడు. ఆ జ్ఞానం ఎందుకంటే ఆ జ్ఞానాన్ని నువ్వు అనుభవముగా మార్చుకోవాలని దేవుడు మనకి వాక్య జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే అర్థం ఏంటంటే మనం ప్రసంగాలు వింటూ ఉండగా ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏం జరగాలి మనకంటే వాక్యాలు మాత్రం బాగా వినేసి మైండ్ అంతా వాక్య జ్ఞానంతో నింపుకోవడం కాదు, విన్నటువంటి దాన్ని అనుభవముగా మనం మార్చుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఎక్స్పీరియన్షియల్ లైఫ్. అది క్రైస్తవ జీవితం అంటే అనుభవించగలిగేటువంటి ఒక స్థితి, కానీ అది ఊరినే చెప్పుకొని తిరిగేటువంటి స్థితి కాదు. ఇక్కడ దావీదు అందుకనే దేవుడు మంచోడు లేదు, దేవుడు కాపరి అంటలేదు, యెహోవా నాకు కాపరి అంటున్నాడు. అంటే పక్కన ఒక క్రిస్టియన్ ఉండొచ్చు, పక్కన వేరే విశ్వాసం ఉండుంటాడు, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, ఇంకొక కాలానికి దేవుడు ఎలా అంటాడో ఆయనకి బాగా అర్థమై ఉండొచ్చు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు అర్థమై ఉండొచ్చు ఆయనకి. కానీ అది కేవలము జ్ఞానం మాత్రమే ఒక విశ్వాసకి. కానీ దావీదుకి అది జ్ఞానం అంటే దాని నుండి దాటేసి ఇంకా ముందుకెళ్ళిపోయాడు. ఎంత ముందుకెళ్ళిపోయాడు అంటే ఆ జ్ఞానం అంటే దానికి జస్ట్ ఇక్కడ ఉండేది జ్ఞానం కాదు, అది అనుభవం దావీదుకి. అంటే దేవుడు ఎలా అంటాడు, నేను విన్నాను, నాకు వాక్యం తెలుసు అన్న దాని నుంచి దేవుడు ఎలా అంటాడో నాకు తెలుసు, ఎందుకంటే నేను అనుభవించాను. దేవుడు ఎలా అంటాడో నాకు తెలుసు, ఎందుకంటే నేను దేవుడిని ఎక్స్పీరియన్స్ చేశాను, నేను దేవుని రుచి చూశాను, కాబట్టి దేవుడు ఎలా అంటాడో నాకు తెలుసు. అప్పుడు మా పాస్టర్ గారు ఎలా చెప్పారండి, లేదా బైబిల్ ఎలా ఉందని కాదు, నాకు తెలుసు అంటాం మనం. అప్పుడు ఈ రోజుల్లో మనం ఎలా మారాలంటే ఈ వచ్చిన యొక్క మీనింగ్ ఏదండి, దీని అర్థం అది, దీని అర్థం ఇదని మా పాస్టర్ మాకు ఎలా చెప్పారు అన్న దాని నుండి నాకు తెలుసు అన్న దాని వరకు మనం వెళ్ళాలి. అందుకంటే చూడండి, మనం చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు నాకు కూడా ఒక భయం ఏంటంటే చాలాసార్లు ఇలాంటి స్పెసిఫిక్గా కొత్తగా అంశం చెప్పేటప్పుడు నాకు ఉండేటువంటి ఒక చిన్నగా మనసులో బెదిరేటువంటి ఒక ఆలోచన ఏంటంటే ప్రతిసారి కొత్త వాక్యమే తెలుసుకోవాలి, కొత్త ఏదో ఒకటి వినేయాలి అటువంటి ఆలోచన అంటే కొన్నిసార్లు నాకు భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనం ఎంతసేపు తెలుసుకోవడం మీద పెట్టేంత ఇంట్రెస్ట్ అనుభవంగా మార్చడం మనం చాలాసార్లు ఇంట్రెస్ట్ మనం చూపించాం. కానీ మనకి యాక్చువల్గా వాక్య జ్ఞానం మాత్రమే నీకు రక్షణ అవ్వదు, వాక్య జ్ఞానం మాత్రమే ఇక్కడ దావీదు చెప్పేటువంటి ఎక్స్పీరియన్స్ నీకు అవ్వదు, వాక్య జ్ఞానం అవ్వదు. వ్యక్తిగతంగా నీకు ఎక్స్పీరియన్స్ అది మారితేనే మనం కూడా దావీదులాగా యెహోవా నాకు కాపరని చెప్తాం. చాలామంది ఎప్పటికీ మనం యెహోవా నాకు కాపరి అన్నప్పుడు బేసిక్గా ఉంటామంటే దావీదు చెప్పాడంటే అది నేను చెప్తున్నాను అనుకుంటాం. అంటే ఏమైంది, అది దావీదు యొక్క కీర్తన అయ్యింది, దావీదు యొక్క ఎక్స్పీరియన్స్ అయ్యింది, అది దావీదు యొక్క మాట అయ్యింది, కానీ మన యొక్క మాటగా అది మారలేదు. కానీ క్రైస్తవ జీవితం అంటే ఎవరో ఒక అనుభవాన్ని మనం చెప్పుకుంటూ బ్రతడం కాదు, ఎవరో ఒక అనుభవం, ఎవరికి ఉన్నటువంటి ఒక ఆత్మీయ అనుభవాన్ని చెప్పుకుంటూ అది గొప్ప అనుభవాన్ని వాళ్ళ గురించి పొగుడుతూ లేదా వాళ్ళ గురించి చెప్పుకుంటూ తిరిగేటువంటిది కాదు. అది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అనుభవించేటువంటిది, అనుభవించాల్సిన కార్యం. అందుకని దావీదు ఇక్కడ పర్సనల్ తన గురించి రాస్తాడు, అందుకని యెహోవా నా కాపరి అంటున్నాడు. నంటని చూడండి, మనం కూడా దేవుడు ఎలాంటి స్థితిలో నడిపించడానికి ఇష్టపడతాడంటే దేవుడు కాపరి అంటున్న దాని నుంచి ఏ సిచ్యువేషన్లోకి ఎంత లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలని దేవుడు ఇష్టపడతాడంటే దావీదు చెప్పినటువంటి మాట నువ్వు చెప్పడం కాదు, దావీదు చెప్పినటువంటి మాటను నువ్వు అర్థం చేసుకున్న తర్వాత కొంతకాలానికి అది దావీదు యొక్క మాటగా కాదు, నాకు కూడా తెలుసు, దావీదుకే కాదు, దేవుడు నాకు కూడా కాపరని మనం చెప్పగలిగేటువంటి అనుభవంలోనికి మనం కూడా వెళ్ళాలి. అప్పుడే క్రైస్తవ జీవితం అంటే నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి జీవితం అది. వాక్య జ్ఞానం ఏమాత్రం కూడా మనకు సాటిస్ఫాక్షన్ అవ్వదు, తృప్తిని మనకి యాక్చువల్ అవ్వదు. వాక్య జ్ఞానం ఎంతసేపు ఏంటంటే నీకు అహంకారాన్ని పెంచుతుంది. వాక్య జ్ఞానం ఏం చేస్తుంది, నీకు అహంకారం పెంచుతుంది. ఎందుకంటే చాలామంది వాక్యం తెలియదు, నాకు తెలుసు అని చెప్పుకోవడానికి, ఇతరులను తక్కువ చేయడానికి నీకు వాక్య జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది. నువ్వు అహంకారంగా నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుంది తప్ప నీకు ఆత్మీయంగా పెద్దగా ఉపయోగం ఏది వాక్య జ్ఞానం కలిగించదు. కానీ వాగ్జ్ఞానం మనకి ఏం చేయాలంటే యాక్చువల్గా అది దేవునితో మనకు ఉన్నటువంటి ఆ సహవాసము సంబంధం ఉందో అది ఇంకా దగ్గర జరపాలి, ఇంకా లోతు అయినటువంటి ఒక స్థితిలో మనకు అది నడిపించాలి. దావీదుకి అలా నడిపించింది కాబట్టి దావీదు కీర్తన రాయగలిగాడు. మనం పాటలు పాడుతున్నప్పుడు మనం చెప్తున్నప్పుడు దావీదు చెప్పింది మనం చెప్తున్నాం,
అంటే సరే అది తప్ప అంటే తప్పేం కాదు. మనం పాట పాడుతున్నాం, యెహోవా నా కాపరి. మనం చాలాసార్లు పాటలు పాడుతుంటాం. చాలా పాటలు నాకు తెలిసి ఈ 23 కీర్తనలు రాయబడ్డాయి. చాలా పాటలు యెహోవా నా కాపరి అన్న దాని మీద, లేదా గాఢంధకారములు అన్న దాని మీద, ఆ పదాల మీద చాలా నాకు తెలిసి ఎక్కువ పాటలు క్రిస్టియానిటీలో ఎక్కువ పాటలు 23 కీర్తన నుంచి ఎక్కువ వచ్చేయమనుకుంటాను నేను. చాలా ఫేమస్ పాటలు. ఎందుకంటే అది దావీదు యొక్క అనుభవం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అది దావీదు యొక్క అనుభవం దగ్గర మనం ఆగిపోకూడదు. యెహోవా దావీదు కాపరి అంట అన్న దాని నుండి దావీదుకే కాదు, దేవుడు నాకు కూడా కాపరే అని వాక్యాన్ని బట్టి కాదు, ఎక్స్పీరియన్స్ని బట్టి మనం కూడా నమ్మాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది అనుభవించగలిగేటువంటి స్థితి. బైబిల్ దేవుడు ఏమైతే చెప్పాడో, ఇక్కడ దావీదు ఏవైతే తాను అనుభవించని చెప్తున్నాడో అవన్నీ కూడా దావీదు ఒక్కడికే పరిమితం ఏంటన్నది కాదు. దావీదు ఒక్కడే ప్రత్యేకమైన వాడు కాదు. దావీదుకి ఏదో స్పెషల్గా దేవునితో స్పెషల్ రిలేషన్ ఏదో ఉంది, దావీదు మాత్రమే అది, వేరే వాళ్ళకి కాదు అని కాదు. దావీదుకే కాదు, అది మనకు కూడా అది వర్తిస్తుంది. అందుకే దేవుడు దాన్ని రాసి ఉంచాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, దావీదు అంటున్నాడు యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఇప్పుడు చూడండి దావీదు ఏమంటున్నాడంటే యెహోవా నాకు కాపరి అంటే దావీదు వేరే వాళ్ళకి దేవుడు కాపరి కాదా అంటే దేవుడు జనరల్గానే కాపరి ఉంటాడేమో. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే వేరే వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నా అనుభవం వరకు ఏంటంటే దేవుడు ఖచ్చితంగా నాకు మాత్రము కాపరి. దావీదుకి అది అర్థమైంది. దేవుడు తనకి కాపరి అనే విషయం దావీదుకి అర్థమైంది. ఇప్పుడు చూడండి నిజంగా అంటే అర్థం ఏంటి చూడండి, నాకు లేమి కలుగుదు అన్న మాట ఇప్పుడు నిజంగా మనం చెప్పగలుగుతాం తెలుసా? నాకు నిజంగా నాకేం అవసరం లేదండి అనేటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి ఒక జీవితము, ఎక్స్పీరియన్స్, అలాంటి మాటలు ఎప్పుడు వస్తాయి తెలుసా మనకి? నిజంగా దేవుడు మనకి కాపరి ఉంటేనే మనం నాకు లేమి కలగదు అని ధైర్యంగా మనం చెప్పగలుగుతాం, నిజంగా చెప్పగలుగుతాం. ఇక్కడ దావీదు చూడండి ఈ రెండు మాటలు ఏదో కవిత్వంలాగా దావీదు ఏదో రాసేద్దాం, ఆయనకి ఏదో మంచి, ఆయనకి భాష మీద మంచి పట్టు ఉంది కాబట్టి ఏదో కవిత్వంలా దావీదు రాసేయడానికి కాదు. ఈ మాటలు నిజంగా ఒకవేళ కవిత్వంలాగా మనకు అనిపించవచ్చు, భలే కూర్చాడు పదాలని దావీదు అని మనకు అనిపించవచ్చు. కానీ నిజంగా దావీదు ఇక్కడ పదాలను కూర్చో కవిత్వం కట్టి పాటను కట్టే పనిలో లేడు. దావీదు యాక్చువల్గా తన అనుభవాన్ని రాసేటువంటి పనిలో దావీదు ఉన్నాడు. అలా రాస్తుండగా బహుశా మంచి కవిత్వంలాగా రావచ్చు, లేదా ఒక మంచి అర్థంతో కూడినటువంటి ఒక పాటలాగా రావచ్చు, ఒక మంచి సారాంశంతో కూడినటువంటి ఒక పాటలాగా రావచ్చు, పదాలు కూర్పు బాగోవచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, ప్రాస ఇవన్నీ బహుశా ఉండొచ్చేమో. కానీ దావీదు ఇక్కడ పాట రాసే ప్రయత్నం చేయట్లేదు, తన అనుభవాన్ని నోట్ చేసుకునే ప్రయత్నంలో దావీదు ఉన్నాడు. అందుకని ఇక్కడ యెహోవా నా కాపరి అనగానే వెంటనే ఉన్నాడంటే నాకు లేమి కలగదు అంటే నాకు లేమి ఉండదు అంటున్నాడు దావీదు. ఇప్పుడు చూడండి అంటే ఒకసారి ఆలోచించండి, దావీదు ఎంత సాటిస్ఫాక్షన్గా బతుకులో ఒకసారి ఆలోచించండి. నాకు లేమి కలగదు అని దావీదు అంటే నాకు పెద్ద ఏం అవసరం లేదు అన్న మాట దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడు? దీన్ని బట్టి చెప్పగలుగుతున్నాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పేస్తున్నాడా దావీదు? నాకేం అవసరం లేదు. దావీదు ఇక్కడ నాకేం అవసరం లేదు అని చెప్తున్నప్పుడు దావీదు దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేం అవసరం లేదు అన్నాడా అంటే కాదు. ఇక్కడ దావీదు దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేం అవసరం లేదని కాదు చెప్పేది. నాకు ఏం అవసరం లేదని నేను హ్యాపీగా ఉన్నాను అనడానికి కారణము వస్తువులు, ఐశ్వర్యము, ధనము, సంపద, భౌతికమైనటువంటి కారణాలను బట్టి నాకేం అవసరం లేదు, నేను అంత సాటిస్ఫాక్షన్ ఉన్నానని దావీదు భౌతికమైన కారణాలను బట్టి చెప్పట్లేదు. దేవుడు కాపరి అనేటువంటి ఒక్క కారణాన్ని బట్టి ఎంత నేను హ్యాపీగా ఉన్నాను అంటున్నాడంటే నాకు ఏది అవసరమే లేదు. ఎందుకు దావీదు నీకేం అవసరం లేదంటే యెహోవా నాకు కాపరి. యెహోవా కాపరి కాబట్టి నాకేం అవసరం లేదని కాదు, యెహోవా నాకు కాపరి కాబట్టి నేను దేని గురించి పెద్ద వర్రీ అవ్వను, నేను దేని గురించి పెద్దగా నేను చింతపడను. ఎందుకు దావీదు నువ్వు ఎందుకు చింతపడవు? నీకు కూడా బోల్డ్ లూట్లు ఉన్నాయి కదా, నీ అన్నదమ్ముల కంటే నువ్వు ఇంకా తక్కువ స్థితిలో ఉన్నావు కదా నువ్వు, మరి నువ్వెందుకు అంత అలా మాట్లాడుతున్నావు ఏంటి? నాకేం పెద్దగా అవసరం లేదన్న మాట నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకేదో ఉంది కాబట్టి నేను దాన్ని బట్టి మాట్లాడుతున్న మాట కాదు ఇది. యెహోవా నాకు కాపరి కాబట్టి నేను ఈ మాటను చెప్పగలుగుతాను. అంటే యెహోవా కాపరి ఉంటే జీవితం ఎంత బాగుంటుందని దావీదు చెప్తున్నాడంటే దేవుడు కాపరిగా నువ్వు చేసుకొని కనుక ఆయన నడిపిస్తున్నప్పుడు నడిపబడుతుంటే ఆ కాపరి కింద కనుక నువ్వు గొర్రెవలేను ఉంటే ఆ జీవితం ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో, ఎంత తృప్తికరంగా ఉంటుందో ఇక్కడ దావీదు చెప్తున్నాడు. దాన్ని అనుభవించి రాస్తున్నటువంటి మాట. దావీదు దగ్గర అన్నీ ఉన్నాయా అంటే దావీదు దగ్గర అన్నీ లేవు. కానీ ఇంకను మరి ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నాడంటే యెహోవాను బట్టి, యెహోవా తన జీవితంలోకే కాపరి కాబట్టి దావీదే మాట చెప్పగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు బేసిక్గా మనకు కూడా ఏం కావాలి అంటే దేవుడు అంటే సరిపోదు, దేవుడు నీకు కాపరి అవ్వాలి. దేవుడు నిజంగా దేవుడు అండి అంత మాత్రాన దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. లేదా యెహోవా నిజంగా కాపరి అండి అంత మాత్రం నీకు ఉపయోగం ఉండదు. యెహోవా నాకు కాపరి అంటేనే, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే, నువ్వు ఆయన కాపరిగా చేసుకుంటేనే, నువ్వు ఆయన గొర్రెగా ఆయన మందలో వెళ్తేనే, లేదా ఆయనకి బలిష్టమైన చేతి కింద నువ్వు వస్తేనే నాకు లేమి కలుగుదని మనం చెప్పగలుగుతాం. అందుకని ఇది అందరూ చెప్పగలిగే మాట కాదు. ఇది ఊరిని కంటస్థపడి అందరూ చెప్పచ్చు.
కానీ అందరూ ఇలాగ నిజంగా జెన్యూన్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్పగలిగే మాట ఇది కాదు. ఇది నాకు లేమి కలగదని ఎవరు చెప్పగలుగుతారు? నన్ను అడిగితే యాక్చువల్గా అన్ని ఉన్నవాడు కూడా ఆ మాట చెప్పలేడు. అన్ని ఉన్నవాళ్ళు కూడా ఆ మాట నాకేం అవసరం లేదంటే అని అన్ని ఉన్నవాడు కూడా చెప్పలేడు. కానీ దావీదు ఆ మాట చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు దావీదు ఏం వేషధారి కాదు, ఏదో జనాల ముందు నిలబడి నాలాగా నిలబడి ఏదో తను ఎంత గొప్పడో చెప్పుకునే ప్రయత్నం చేయట్లేదు, అతిశయపడ్డానికి చెప్పుకునేటువంటి మాటలు కాదు ఇవి. ఆయన ఎవరు లేనట్టు పర్సనల్గా రాసుకున్నటువంటి మాట. పర్సనల్ చెప్పుకున్నాడు, నాకు దేవుడు ఉంటే చాలని, నాకు ఎవరు అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదండి. నేను ఇలా నిలబడి 10 మంది నిలబడి మైక్ పట్టుకొని చెప్పేటువంటి రీతులు దావీదు చెప్పట్లేదు ఇక్కడ. దావీదు పర్సనల్గా తన ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరు లేని టైంలో రాసుకున్నప్పుడు దావీదు అంటున్నమాట, నాకేమి అవసరమే లేదు. అది బయట అందరి ముందు నిలబడి చర్చి లాంటి సెటప్లో చెప్తున్నటువంటి మాట కాదు. ఇది వ్యక్తిగతంగా ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయనకు అనిపించి ఆయన రాసుకున్నటువంటి మాట. ఏంటి ఆ మాట అంటే, నాకేది అవసరమే లేదు. నేను అంటాను, లైఫ్లో ఒక్కసారిని మనం ఇలాంటి మాట మనం అనుకుని ఉండుంటామా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా చర్చిలో నిలబడి సాక్షులు చెప్తున్నప్పుడు సంగతిని చెప్పట్లేదు, వాక్యాలు చెప్తున్నప్పుడు సంగతి చెప్పట్లేదు. పర్సనల్గా మనకి మనం ఉండి మనం ఒక్కలో ఉన్నప్పుడు, లేదా మన మనసులో మనం అనుకున్నటువంటి మాట, నాకు దేవుడు కాపరి, లేదా దేవుడు కాపరి మన పక్కన, నాకేం దేవుడు ఉన్నాడు కాబట్టి నాకేం అవసరమే పెద్దగా లేదు అని ఎప్పుడైనా సరే ఆ సంతృప్తితో కూనేటువంటి ఒక మాట, సంతృప్తిలోని వచ్చిన మాట ఎప్పుడన్నా పర్సనల్గా మనం మాట్లాడుకుంటామా అంటే, నన్ను అడిగితే నిజంగా జెన్యూన్గా ఒప్పుకుంటే లైఫ్లో ఒక్కసారి కూడా మనం అలాంటి మాట హృదయంలోంచి మాట్లాడి ఉండకపోవచ్చు. బహుశా ఎందుకు మాట ఉండకపోవచ్చు అంటే, మనము దేవుణ్ణి దేవుడిగా చూస్తున్నాం కానీ దేవుని వ్యక్తిగతంగా మన జీవితంలోకి అన్వయించుకోవట్లేదు. దేవుణ్ణి మనము దేవుడిగా చూస్తున్నాం కానీ దేవుని మనం కాపరిగా పెట్టుకోవట్లేదు. మనం దేవుని దేవుడిగా చూస్తాం కానీ దేవుని యొక్క మందులోనికి మనం వెళ్ళట్లేదు. లేదంటే దేవుడు కాపరని విషయం అర్థమవుతుంది కాబట్టి మనం మన జీవితంలోకి ఆయన మనం కాపరిగా చేసుకోవట్లేదు. ఆయన కాపరిగా ఆయనకు ఉన్నటువంటి హక్కులు బాధ్యతలు మనం ఆయనకు అప్పచెప్పట్లేదు. మనం ఏమనుకుంటున్నామంటే, నేను కూడా బతికేయగలనులే, నాకు జ్ఞానం ఉందని బహుశా మనం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా బైబిల్ మీరు చూడండి, దేవుడు కూడా ఒక మంచి కాపరిని నడిపించడం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే చూడండి, లోకం చాలామంది మనల్ని ఈ మధ్యకాలంలో అయితే అవమానపరుస్తూ గొర్రెలు మనల్ని పిలుస్తున్నారు చూసారా. నేను అంటాను, మనం సిగ్గుపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు, మన జంతువులతో పాటు సిగ్గుపడాల్సిన పని. ఎందుకంటే దేవుడు కాపరైతే మనం గొర్రెలు ఉండడం తప్పేమీ కాదు, అవమానమేమీ కాదు. అది వాళ్ళకి అర్థం అవ్వాలి. కానీ వాళ్ళకి అర్థమవుతుందా? మనం అర్థం చెప్పిన వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటే అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాక్యం అందరికి అర్థము కాదు. వాక్యం అర్థం చేసుకోవడానికి ఈ జ్ఞానం సరిపోదు. నేను డిగ్రీ చేశాను కాబట్టి నాకు వాక్యం అర్థమవుతుంది, నేను పీజీ చేశాను కాబట్టి డిగ్రీ చేసిన వాడి కంటే నాకు ఎక్కువ అర్థమైపోద్ది అని అనుకోవడానికి వీల్లేదు. వాక్య జ్ఞానం అనేటువంటిది చదువును బట్టి వచ్చేటువంటిది కాదు. ఇది అందుకని ఇప్పుడు ఆయన PhD చేసాడండి, అందుకే బాగా చెప్తున్నాడండి ప్రసంగాలు. నేను 10th చదివాడు, అందుకే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను అనకండి. ఆ క్వాలిఫికేషన్కి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే మన 10thలో ఇంటర్లో డిగ్రీలో బైబిల్ గురించి చెప్పట్లేదు వాళ్ళు. మనకు వేరే విషయాలు చెప్తారు వాళ్ళు. ఈవెన్ బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు చెప్తాను, బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అనుకుంటారంటే బైబిల్ కాలేజ్ ఏంటంటే చెప్పేస్తారు, వీళ్ళకి అన్నీ తెలిసిపోతే ఆటోమేటిక్గా అనుకుంటారు. నేను 3 సంవత్సరాలు బైబిల్ కొన్నాను కానీ, నన్ను అడిగితే యాక్చువల్గా 3 సంవత్సరాలు ఉన్నాను కానీ నేను పెద్దగా అసలు బైబిల్ మీద మైండ్ బైబిల్ కాలేజే పెట్టలేదు. అసలు బయటకు వచ్చిన తర్వాత పెట్టాను మైండ్. ప్రసంగం చేయాల్సి వస్తుంది కాబట్టి మైండ్ పెట్టాను. అప్పుడు అర్థమైనాయి చాలా విషయాలు. చాలామంది అనుకుంటుంటే నేను బైబిల్ కాలేజ్ చదివాడు కాబట్టి చెప్పేస్తాడండి, ఆయన ఏదో బైబిల్ కాలేజ్ చదివేశాం కాబట్టి అన్నీ ఈజీగా టక్ వచ్చేస్తాను అనుకుంటారు. వాక్యం ఏంటంటే ఎంత గొప్పదో అర్థం కానటువంటి వాళ్ళు అలా అంటారు. వాక్యం ఏంటంటే ఎంత గొప్పదో అర్థమైతే ఏం తెలుస్తుంది అంటే, దీన్ని అర్థం చేసుకుంటే చాలా ప్రయాసపడితే కానీ వాక్యం మనకి అర్థము కాదు. ఇందులో కూడా వాక్యంలో కూడా ప్రయాసం ఉంది. బైబిల్ ఎగ్జాక్ట్గా మాట మాడుతుంది, వాక్యం ముందు ప్రయాసపడమని చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, వాక్యం అర్థం చేసుకోవాలంటే కూడా అందులో చాలా ప్రయాసము మనకి ఉంది. కాబట్టి ఇది ఎలా వస్తుంది, యెహోవా నా కాపరి ఎలా అర్థమవుతుంది మనకి అంటే, ఎప్పుడు నిజంగా మనం ఆ మాట చెప్పగలుగుతాం. నాకు లేమి కలదని ఎప్పుడు చెప్తామంటే, దేవుడు మన కాపరి ఉంటేనే మనం చెప్పగలుగుతాం. కానీ విషయం ఏంటంటే, నువ్వు క్రిస్టియన్ కాబట్టి నువ్వు దేవుడిని కాపరి వేయడం కాదు. ఎందుకని చెప్పని చూసారా, ఇది నా అన్నం అంటే వ్యక్తిగత అనుభవం గురించి మాట్లాడుతున్నాం, మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే అర్థం ఏంటంటే, ఇది ప్రతి క్రిస్టియన్కి యెహోవా కాపరి అంటే యెహోవా కాపరే. కానీ యాక్చువల్గా నువ్వేం చేయాలంటే, కాపర్ అనే పొజిషన్ ఆయనకు ఉంది. కానీ ఏమంటారంటే, నువ్వు క్రిస్టియన్ అయిపోయి కాబట్టి ఆటోమేటిక్గా ఆయన కాపర్ అయిపోయి నువ్వు గొర్రె అయిపోవు. నువ్వు క్రిస్టియన్గా మారిన తర్వాత నువ్వు ఆయన కాపరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు గొర్రెగా మారాల్సిన అవసరం నీకు ఉంది. అంటే చూడండి, నిజంగా ఇది అందుకంటాను చూడండి, మనం ఈ ఏదైతే ఇక్కడ దావీదు డిస్క్రైబ్ చేస్తున్నాడో దీన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. ఇందులో నువ్వు గొర్రె అన్న దానికంటే దేవుడు మన కాపరి అన్నదే చాలా మనం సంతోషించడానికి, అతిశయపడడానికి మూల కారణం, ప్రధాన కారణం అదే. ఏంటంటే యెహోవా మనకి కాపరి. ఎప్పుడైనా సరే లోకంలో ఎవరైనా కనుక ఇలా చీపు మారుతుంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి అర్థం కాదు. నిజంగా దేవుడు కనుక కాపరి అయితే కనుక ఆ కాపరి కింద గొర్రె కింద ఉండడానికి మనం రెడీయే. ఆయనకి ఏదన్నా అయ్యి ఉంటే కనుక, కాపరి కాకుండా దేవుడు ఇంకేదన్నా అయ్యి ఉంటే ఇంకో ఆయన కింద ఉండడానికి దేనికైనా సరే రెడీ. ఎందుకంటే
ఆయన లేకుండా నేను గొప్ప నేను బ్రతకడం కంటే ఆయన కింద అల్పమైన వాళ్ళకి బ్రతకడంలో చాలా చాలా శ్రేష్టమైన స్థితి మనకి ఉంటుంది. వాళ్ళు అలా చులకన మాట్లాడడంలో ఆశ్చర్యమే అనిపించింది నాకైతే. ఎందుకు అనిపించింది అంటే వాళ్ళకి కాపరి తెలియదు కదా. ఈ కాపరి గురించి వాళ్ళు ఎంతసేపు గొర్రెని పట్టినారు, కానీ మనం గొర్రె అన్నప్పుడు దేవుడు మన కాపర్ అన్నప్పుడు ఆ కాపర్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి గొర్రెలకి అది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అది అల్పమైనటువంటి ఒక జీవితం యొక్క స్థితి కంపారిజన్ అనుకుంటున్నారు వాళ్ళు. కానీ యాక్చువల్గా ఇది అందరికీ లేదు ఈ స్థితి. దేవుడు అందరికీ కాపరి కాదు. అలాగే అందరూ కూడా నాకు ఏం కలగదని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు మనం గొర్రెలనే బైబిల్ యాక్చువల్ చెప్తుంది. చాలా సందర్భాల్లో బైబిల్ కూడా ఏ వినేస్తుకు సైతము నేను గొర్రెలకు మంచి కాపరని చెప్పుకున్నారు. అంటే బేసిక్గా అక్కడ ఆయన కూడా ఎందుకు మాడుతున్నారు అలాగంటే మన దేవుడు గొర్రెలాగా చూస్తున్నాడు. అంటే జంతువులతో సమానంగా చూస్తున్నాను కాదు, గొర్రెలాంటి స్థితి మందు కూడా. గొర్రెలకు ఎలాగైతే ఒక కాపరి ఉంటే తప్ప వాళ్ళ భవిష్యత్తు ఉండదు, అలాగే మనుషులంగా మనకు కూడా ఒక కాపరి అటువంటి వాడు ఉంటే తప్ప మనకు కూడా భవిష్యత్తు లేదు. అది అర్థం చేసినట్టు ఆయన నేను గొర్రెలకు మంచి కాపరి అన్నప్పుడు ఆయన ఏదో జంతువుల గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో గొర్రెలు కాసులు కూడా అన్నట్టుగా మనుషులకు అది అర్థం కాలేదు. వాళ్ళు నిజంగా నేను దృష్టాంతంగా మాట్లాడుతున్నాడని ఒరిజినల్గా వినేటువంటి వాళ్ళకి అర్థమైంది. నేను గొర్రెలకు మంచి కాపరి అని యేసుకు చెప్పినప్పుడు ఆయన గొర్రెల గురించి మాట్లాడట్లేదు, ఆయన ఏదో గొర్రెలకు కాపరని మాట్లాడలేదు, మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. మనుషులు గొర్రెల్లాగా ఉంటే ఆయన కాపరిగా ఉంటే ఎంత బాగుంటుంది అన్న దాని గురించి ఆయన మాట్లాడిన విషయం ఆ రోజు వినే వాళ్ళకి అర్థమైంది. ఈరోజు చదివే వాళ్ళకి అది అర్థం కాలేదు. కానీ చాలామంది అనుకుంటారంటే ఇప్పుడు మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మేము బైబిల్ చదివిస్తాం, మాకు అర్థమైపోయింది, ఇంకా క్రైస్తవులకు అర్థం కావట్లేదు, గొర్రెలకు అర్థం కావట్లేదు అంటారు. నేను అంటాను మనకు బాగా అర్థమైంది కాబట్టి మనం గొర్రెలకు ఉండడానికి ఇష్టపడుతున్నాం మనం. ఎందుకంటే కాపరి ఎంత మంచివాడు మనకు అర్థమైంది కాబట్టి. అది అర్థం కానోడు ఉండడానికి ఇష్టపడ్డు. కాపరి అటువంటి వాడు ఆయన ఎంత మంచి కాపరి అర్థమైతే గొర్రె కింద ఉండడానికి ఎవరన్నా సరే రెడీ అయిపోతాం. ఎందుకంటే చూడండి అక్కడ కింద చూడండి ఆయన ఏమంటాడు, వెంటనే పక్కనే ఉన్నాడు అంటే నాకులేమి కలగదు. అది అందరూ చెప్పలేరు ఆ మాట. ఆ సాటిస్ఫాక్షన్ అటువంటిది అందరూ చెప్పిన మాట కాదు. కానీ ఇక్కడ దావీదు యెహోవాను కాపరిగా చేసుకున్నాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు, నాకేమీ అవసరమే లేదు. ఇంతకు దేవుడు నిజంగా కాపరిగా ఉండి మన జీవితం నిజంగా అంత శ్రేష్టమైన రీతిలో మార్చగలుగుతాడు ఆ దేవుడు అంటే ఖచ్చితంగా మార్చగలుగుతాడు. ఆయన కాపరి ఉండే అర్హత ఉందా అంటే ఖచ్చితంగా దేవునికి అర్హత ఉంది. అర్హతతో పాటు బాధ్యత కూడా ఉంది ఆయనకి. ఎందుకంటే దేవుడు మనం సృష్టించాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మన మీద బాధ్యత ఖచ్చితంగా ఉంది. అందులో రకంగా నిజంగా దేవుడు కాపరి ఉండడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఇష్టపడుతున్నాడని చెప్తాను బైబిల్ని బట్టి. ఎందుకంటే ఆయన మనం సృష్టించాడు. ఎందుకంటే గొర్రెలు కాపరిని సెలెక్ట్ చేసుకోలేదు, కాపరే గొర్రెలను సెలెక్ట్ చేసుకున్నాడు. గొర్రెల కంటే ముందే కాపరి ఉన్నాడు. ఆ కాపరి తన మందలో ఏ గొర్రెలు రావాలి, ఏ గొర్రెలు ఉండాలనేటువంటిది కాపరి సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ గొర్రెలు సెలెక్ట్ చేసుకోలేదు నాకు ఈ కాపరి కావాలని. అవి సెలెక్ట్ చేసుకున్న సామర్థ్యం మాటకి లేదు. కాపరి సెలెక్ట్ చేసుకుంటాడు. తాను ఎవరెవరిని నడిపించాలి, ఎవరన్నా పోషించాలి, ఎవరెవరికి కాపరిగా ఉండాలనేటువంటిది కాపరి డిసైడ్ చేస్తాడు. తన మందలో ఎవరెవరు ఉండాలని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగే ఇక్కడ కూడా దేవుని మనం సెలెక్ట్ చేస్తున్నాను కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు, ఆయన మనల్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన మనం సృష్టించాడు కాబట్టి ఆయనకి బాధ్యత ఉంది, ఆయనకి హక్కు కూడా ఉంది. ఆయన మనం సృష్టించాడు కాబట్టి మన గురించి ఆయనకంటే బెటర్గా ఎవరికి కూడా తెలియదు. దేవుడు మనం సృష్టించాడు కాబట్టి నీ గురించి లేదా నీకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ గురించి నేను సృష్టించినటువంటి సృష్టికర్త కంటే బెటర్గా ఎవరు అర్థం చేసుకోలేరు. నంటే నీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేరు, నీకు బాగా తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోలేరు, నీ బంధువులు కూడా అర్థం చేసుకోలేరు. ఎవరు నిజంగా నీ గురించి నిజంగా బాగా ఎవరు తెలుస్తుంది అంటే నేను సృష్టించినటువంటి సృష్టికర్తకి మాత్రమే నీ గురించి బాగా తెలుస్తుంది. ఆయన సృష్టించాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మనల్ని పోషిస్తాడు. అందుకే చూడండి, మీరు ఏదైనా తోటలోకి వెళ్ళి చూడండి. ఏదైనా తోటలో అసలు ఆదాముకి తన మధ్యాహ్నం బహుశా 12 అయితే తనకు ఆకలేస్తుందని, ఏదో తింటే కానీ తృప్తిగా బతకలేడని, ఏదో తింటే కానీ బలం రాదని బహుశా ఆదాము కూడా తెలియదు. కానీ దేవుడు ముందుగానే ప్రతిదీ కూడా ఆయనకి ఫలాలు అవసరమని ఫలాలు ఇచ్చేటువంటి చెట్లను ముందుగానే ఆదాము కంటే ముందే సృష్టించి తోటలో రెడీగా ఉంచాడు. తోట ఫలాలు ఉండేటువంటి చెట్ల మధ్యలో ఆదాముని తయారు చేసి వాటి మధ్యలో పెట్టాడు. అంటే ఆదాము కళ్ళు తెరిచి చూసేసరికి బట్ ఇంకా చెప్పాలంటే అసలు ఆదాముకి ఆకలి స్టార్ట్ అవ్వమనిపే ఫలాలు రెడీగా తన చుట్టూనే ఉన్నాయి. ఎందుకని ఆయన మంచి కాపరి కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి, మనుషులుగా మనకి తర్వాత ఏం అవసరం పడుతుందో ఆయనకి బాగా తెలుసు కాబట్టి దేవుడు ముందుగానే ప్రతిదీ రెడీగా ఉంచాడు. ఒక్కసారి ఆలోచించండి, నేను ఎంత మంచి కాపరి ఒకసారి ఆలోచించండి. సృష్టికర్తే, కానీ కేవలం సృష్టికర్త కాబట్టి సృష్టికర్త అంటే దేవుడు అని కాదు, ఆ సృష్టికర్త మనకి కాపరి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని అంటున్నాను చూడండి, నిజంగా ఒకసారి ఆలోచించండి. ఆదాముని దేవుడు చేశాడు, చూసారా? చేత ఆదాము జీవించడం స్టార్ట్ చేశాడు. బయట రాగానే నాకు ఆకలేస్తుంది అన్నాడా? అది బహుశా ఆదాము అలా అనలేదు.
కానీ కొంతసేపటి ఖచ్చితంగా ఆకలేస్తుందని దేవుడికి తెలుసు. కాబట్టి ఆదాము కోసం ప్రతిదీ ఉంచాడు. అందుకనే ఆదాము, ప్రభు నాకు ఇదేది అని ఆదాము అడగలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే మనిషికి ఏం కావాలో సృష్టికర్త అయినటువంటి దేవునికి అన్నీ బాగా తెలుసు. అందుకని ప్రతిదీ సృష్టించి ఉంచాడు. అందుకని ఏదైనా తోటలో కొదువ అనేటువంటిదే లేనటువంటి కండిషన్లో మనిషిని దేవుడు పెట్టాడు. కానీ ప్రాబ్లం ఏంటి? ఆయన అంత మంచి స్థితి మనకి ఇచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా తోటలో ఇంకేదో సంపాదించుకోవాలని ఆదాము అనుకున్నాడు, అవ్వలు అనుకున్నారు. ఇంకేదో దేవతలాగా మనం ఉంటామని సాతానిక మాటలు నమ్మారు. దేవుణ్ణి కాదని వేరే వాళ్ళ చేతి కిందకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రకంగా చూడండి, కీర్తన యెషయా గ్రంథంలో మాట ఉంది, ఎవరైనా తీసి చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. అందులో పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమంటుంది, జస్ట్ ఒకసారి చదువుకుందాం, మెన్షన్ చేస్తే మంచిది కాబట్టి. యెషయా 53 6వ వచనం ఎవరైనా కొంచెం గట్టిగా చదవండి. మనమందరము చూసారా, మరలా గొర్రెల వలె త్రోవ తప్పి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు చూసారా, ఇవి అక్కడ కూడా బైబిల్ చెప్తున్నమాట, మనందరము గొర్రెల వలె. చూసారా, అక్కడ మనందరము అని మనుషులుగా అంటలేదు, అక్కడ బైబిల్ మళ్ళీ కంపేర్ చేస్తూ గొర్రెల వలె మనందరికి ఇష్టమైన మార్గాల్లో మనం వెళ్ళిపోయి దేవుని మార్గాన్ని మనం తొలగిపోయాం. అంటే బేసిక్ ఏం చేస్తాం, ఆదాము అనేటువంటి ఆయన దేవుని చేతి కింద నుండి ఇండివిజువల్గా తన బ్రతకాలి అనుకొని బయటకు వచ్చేసాడు. ఈ మంచి కాపరి కింద ఉండడానికి ఇష్టపడక, ఎందుకో ఆయన చెప్పింది మనం ఎందుకు చేయాలనుకున్నాడో, మరి ఆయనకంటే గొప్పగా మనం కూడా మారుతామన్నాడు. సంథింగ్ బయట నుంచి ఏదో ఒక ప్రేరేపణను బట్టి ఆయన కింద ఉండడానికి ఇష్టపడక తానే సంపాదించుకోవచ్చు, తానే బ్రతకచ్చు అనుకొని ఆయన బలిష్టమైన చేతి కింద బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత మొత్తం లాస్ అయిపోయాడు. తప్పిపడిన విషయం అప్పుడు అర్థమైంది, అన్నీ కోల్పడిన విషయం అప్పుడు అర్థమైంది. అలా అర్థమైన తర్వాత ఈ కాపరి, సృష్టికర్త అండి కాపరి ఏం చేశారు తెలుసా, అలాగే నువ్వే చేతారు చేసుకున్నావు అని మనం వదిలేదు. ఆయన చూడండి, కాపరిగా ఆయనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో చెప్తున్నాను నేను ఇక్కడ. ఆయన మనం సృష్టించాడు కాబట్టి అన్నీ సమకూర్చాడు, బాగానే ఉంది, సరే అన్నీ చేశాడు. సరే ఇప్పుడు ఏమైంది, మనం ఆయన మాట కాదన్నామని బైబిల్లో యెషయా గ్రంథం చూస్తున్నాం. అందరం గొర్రెలాగానే మనం కూడా ఆయన మాటను కాదని అందరం కూడా త్రోవ తప్పిపోయాం. అంటే ఆయన కాదని మనకు సొంత మార్గంలో మనకు వచ్చేసాం. ఇప్పుడు మన సొంత మనం వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎంత మంచి కాపరి అంటే అన్ని ప్రొవైడ్ చేసి అన్ని సమకూర్చి ఉంచేంతవరకు మాత్రమే కాదని, నువ్వు తనని కాదని వెళ్ళిపోయిన తర్వాత కూడా మన వెనకాల వెతుక్కుంటూ మన స్వరూపంలో మన పొల్లు ఆయన భూమి మీదకి కూడా ఆయన వచ్చాడు. నశించిన దాన్ని వెదక రక్షించడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన. మనం ఆయన యాక్చువల్గా కాదన్నాం, కానీ ఇంకను ఆ కాపరి ఎంత మంచోడంటే మనం ఆయన కాదన్న తర్వాత కూడా సరే నువ్వే కాదన్నా, నీ ఇష్టం, నేను లేక నిలబోతావు చూస్తాను అని ఒక మనుషులు అన్నట్టుగా అనలేదు ఆయన. నువ్వు లేకుండా నేను బతకగలను అని మనిషి అని యాక్చువల్గా దేవునికి వీపు చూపించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ కాపరికి ఏం తెలుసు అంటే, నేను లేకపోతే మీరు నిజంగా బ్రతలేరని తెలుసు కాబట్టి మరలా మన వెనకాల వస్తూనే ఉన్నాడు. అందుకనే నశించిపోతున్నాడు మనల్ని. మనం సృష్టించాడు కాబట్టి ఆయన తెలుసు ఏంటంటే ఆయన లేకుండా మనం బతలేమని తెలుసు కాబట్టి అలా నీకు బుద్ధి రావాలని అలా వదిలేకుండా మరలా నశించిన వెదకి రక్షిస్తానని చెప్పేసి ఆయన మనం వెనకాల మనలాగా మన స్వరూపమును మన పోలికలు అని వచ్చాడు యేసుక్రీస్తు. ఆయన కూడా భూమి మీద వచ్చింది అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను కాపరిని అనలేదు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇప్పుడు చూడండి, ఆయన అన్ని సమకూర్చాడు కాబట్టి కాపరని కాదు. మనం ఆయన కాదని వెళ్ళిపోయిన తర్వాత మనం నష్టపోయినప్పుడు కూడా ఇంకను మనం వెతుక్కుంటూ వచ్చాడు చూసారా, అందుకు కూడా కాపరి ఉండేటువంటి హక్కు బాధ్యత ఆయన ఖచ్చితంగా ఉంది. మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆయన మన గురించి ఆలోచించినంత బెటర్గా ఎవరు మన గురించి ఆలోచన చేయలేని విషయం మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే నువ్వు ఆయన కాదన్న తర్వాత కూడా ఆయన మన వెనకాలే వచ్చాడు చూసారా. ఇప్పుడు అందుకనే చూడండి, ఇప్పుడు దావీదు అది అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు, ఆయన్ని కాపరిగా ఆయన తాను చేసుకున్నాడు. దావీదు దేవుణ్ణి యెహోవాని కాపరిగా చేసుకున్నాడు. నేను దేవుని గొర్రెని అనట్లేదు, యెహోవా నాకు కాపరి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను ఆయన కాపరిగా చేసుకున్నాను కాబట్టి ఆయన గొర్రెగా చూస్తాడు. ఇప్పుడు అందుకని చూడండి, ఆయన భూమి మీదకి వచ్చాడు, శిలువ కార్యం జరిగించిన తర్వాత మనం ఇప్పుడు దేవుడు తన ప్రేమను బయలుపరుచుకున్నప్పుడు శిలువ ద్వారా దేవుని యొక్క ప్రేమ అంటే మనకు అర్థమైంది. ఇప్పుడు మనిషి దేవుని కాదని వచ్చేసిన తర్వాత మళ్ళీ దేవుడే వెతుక్కుంటూ వచ్చి తన ప్రేమను తిరిగి మరలా కనపరిచిన తర్వాత ఇది తాను కూడా మనిషిగా వచ్చి చనిపోయేంతలాగా తన ఉన్నతమైనటువంటి ప్రేమను కనపరిచిన తర్వాత ఇప్పుడు మనిషికి దేవుడంతా నిజంగా ప్రేమ స్వరూపం అర్థమైంది కాబట్టి ఇప్పుడు మరలా శిలువను బట్టి మనిషి తిరిగి మరలా దేవుని దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాము అంటే మనం దేవునికి ఏదో ఫేవర్ చేయట్లేదు, మనం దేవుని నమ్ముకుంటున్నామంటే దేవునికి ఏదో కలిసి వస్తుందని కాదు. ఎందుకంటే విరిగిపోయినట్టు బ్రతుకుని మరలా సరి చేసుకోవడానికి వస్తున్నాం. మనం కూడా ఎందుకు వస్తున్నాం, ఇప్పుడు మరలా ఆయన ఎందుకు వస్తున్నాం అంటే నాకు కూడా ఏం అవసరం లేదు అనేటువంటి తృప్తికరమైన జీవితం కోసం వస్తున్నాం ఆయన దగ్గరికి మనం. కానీ వాళ్ళు రావడానికి మనల్ని ఆకర్షించినటువంటి కార్యం ఏంటంటే
ఆయన యొక్క ప్రేమ మనల్ని ఆకర్షించింది. ఆ ప్రేమ ఆకర్షించింది కాబట్టి మరలా మనం ఆయన దగ్గరికి వస్తున్నాం, మరలా మనం ఆయన కాపరి చేసుకుని మనం ఇష్టపడుతున్నాం. ఇది అందుకే చూడండి, ఇది ఎవరి కాలం ఇండివిజువల్ వాలంటీర్గా చేసుకున్నటువంటి కార్యము. చాలామంది చెప్తున్నట్టుగా బలవంతంగా మత మార్పులు కాదు. ఇది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా యెహోవా నేను కాపరిగా చేసుకుంటున్నాను. దావీదు అన్నాడు యెహోవా నాకు కాపరి అన్నాడు. అంటే దావీదు యెహోవాని కాపరిగా చేసుకున్నాడు. దావీదు లాంటి స్థితి తన అన్నీలు కూడా. కానీ వాళ్ళు అన్నీలు దేవుని కాపరి చేసుకున్నారా అంటే గ్యారంటీగా మనం చెప్పలేం. అదే కుటుంబము, అదే గోత్రం, అదే వంశం అంతా అదే ఇజ్రాయేల్లే, నిబంధన వారసులు, నిబంధన ఉంటుంటే వాళ్ళే దావీదు కన్నీలు కూడా. కానీ వాళ్ళన్నీళ్ళకి యెహోవా కాపరా అంటే డౌటే మనకి. కానీ దావీదు మాత్రం గ్యారంటీ యెహోవా కాపరే. ఎందుకు కాపరే అంటే దేవుడు కాపరే కాబట్టి అని కాదు, నువ్వు కాపరిగా చేసుకున్నావు కాబట్టి. ఆ ప్రేమను అర్థం చేసుకున్నావు, శిలువను అర్థం చేసుకున్నావు, సువార్తను అర్థం చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రభువా నీకంటే బెటర్గా ఎవరు ఉంటారు, నీకంటే బెటర్గా మాకు సపోర్ట్ చేసేది ఎవరు ఉంటారు, నీకంటే బెటర్గా మమ్మల్ని ప్రేమించేది ఎవరు ఉంటారు అని ప్రేమను ప్రూఫ్తో సహా చూశాం కాబట్టి ఇప్పుడు మరలా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బలిష్టమైన చేతి కిందకి రావడానికి ఇష్టపూర్వకంగా దేవుని మనం ప్రభువుగా చేసుకుంటున్నాం. అది బలవంతంగా చేసుకునేందులో ఏమీ లేదు, ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నాం ఆయన్ని. అందుకనే క్రిస్టియన్ లైఫ్లో ఎక్కడ కూడా ఏది కూడా బలవంతం ఉండదు. ఇవ్వటమే కానీ చర్చకి రావడమే కానీ ఏది కూడా బలవంతంగా చేసేది, అసలు బలవంతంగా చేయడం అంటే దేవుని వ్యతిరేకమైన కార్యము. అది దేవుని యొక్క నేచర్ కాదు. అది బలవంతంగా చేయడం దేవుని యొక్క నేచరే కాదు. దేవుడు శిలువ కార్యం చేసేసి అందరిని బలవంతంగా లాక్కున్నాడా తన దగ్గరికి? నా ప్రేమ అంటే నీకు అర్థమవుతారా అని చేతులు ఎరగొట్టి రప్పించుకుంటున్నాడా? శిలువ కార్యం చేసి ప్రేమను కనపరిచిన తర్వాత కూడా ఇంకొన్న చేతులు ఎరగొట్టట్లేదు. నా ప్రేమను చూడండి, నా దగ్గరికి మీరు రావాలనుకుంటే రండి అని తన చేతులు మాత్రం చాపుతున్నాడు, బైబిల్ చెప్తున్నట్లుగా. అంటే ఎక్కడ కూడా బలవంతము లేదు. ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని ప్రేమ అర్థమైన నీకు ఆయన ఎంతగా మనల్ని బెటర్గా నడిపించగలడు ఈ లోకంలో అర్థమైనటువంటి మనము మరలా ఆయన చేతి కిందకు వచ్చి మరలా ప్రభువా నీకంటే బెటర్గా నా లైఫ్ని ఎవరు మార్చగలుగుతారు, నీకంటే బెటర్ నన్ను ఎవరు ప్రేమించగలుగుతారు, నీకంటే బెటర్గా నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నీకంటే బెటర్గా ఎవరిని అవసరాలు తీరుస్తారు అని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళేమన్నామంటే ప్రభువా నువ్వు నాకు కాపరిగా ఉండు అని మనం అంటున్నాం. ఇప్పుడు మనం అంటున్నాం ఆయన ప్రేమ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఏమంటే ప్రభువా నువ్వు నాకు కాపరిగా ఉండని ఇప్పుడు మనం అంటుంటే అప్పుడు ఆయన మరలా కాపరిగా ఉండి మనం నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాపరిగా మనం చేసుకుంటేనే ఆయన మనకు కాపరి అవుతాడు. యేసుప్రభు రక్షకుడు కాబట్టి అందరికీ కాపరవుడు, అందరికీ రక్షకుడే. కానీ అందరికీ కాపరి కాదు, ఆయన రక్షకుడే, రక్షణ ఇస్తాడు కాబట్టి. కానీ నువ్వు కాపరిగా మారాలంటే మాత్రం నువ్వు ఆయన్ని కాపరిగా చేసుకుంటేనే ఆయన్ని కాపరిగా మారుతాడు. ఆ పాత్రను సక్సెస్ఫుల్గా దేవుడు పోషిస్తాడు. అందుకని చూడండి ఈవెన్ బైబిల్ టైంలో మనం చూసినప్పుడు చూడండి బానిసత్వం అనేటువంటి టైంలో, దాసులు ఉన్నటువంటి టైంలో కూడా ఈవెన్ బైబిల్లో కూడా మనం చూసినప్పుడు ఈవెన్ ఇంకొక 100 years బ్యాక్ వెళ్తే కూడా ఈవెన్ ఇండియా లాంటి దేశాల్లో లేదు, ఇంగ్లాండ్ వేరే దేశాల్లో కూడా, అమెరికా లాంటి దేశాల్లో కూడా బానిసల్ని మార్కెట్లో జంతువుల్లాగా మనుషుల్ని అమ్మేవాళ్ళు. అంత స్పెసిఫిక్ అమెరికా లాంటి దేశాలు అయితే నల్ల జాతీయుల్ని బానిసలాగా అమ్మేవాళ్ళు. మార్కెట్లో కోళ్ళని మేకలు అమ్మినట్టుగా మనుషులు కూడా అమ్మేవాళ్ళు. మనుషుల్ని కొనుక్కోవడానికి కూడా కొంతమంది వెళ్తారు, ఎందుకని ఇంట్లో గొడ్డు చాకరీ చేయించుకోవడానికి, జంతువులు పోల్చడానికి. ఎందుకని అంటే బలవంతుడికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బాగా బలవంతుడు కాబట్టి బాగా పని చేస్తావు, శుభ్రంగా పని చేయించుకుంటారు, హక్కు ఒక జంతువులాగా ట్రీట్ చేస్తారు బానిసల్ని. వాళ్ళకి రోగం వస్తే ట్రీట్మెంట్ చేయించరు, చచ్చిపోతే పక్కన పడేస్తారు అంతే, పనికి రాకపోతే పక్కన పడేస్తారు, మళ్ళీ వేరే కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పని చేయించుకుంటారు. అలాంటి స్థితి. కానీ యాక్చువల్గా నేను బైబిల్ టైంలో కూడా అలాంటి బ్రతుకుంది. కానీ చూడండి దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఇలాంటి స్థితి కొంతమంది ఆర్థికంగా అప్పులైపోయి అప్పులు తీర్చలేక వాళ్ళ పిల్లల్ని ఎవరన్నా బానిసలుగా అప్పు ఇచ్చినటువంటి వాడు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, పూర్తిగా కుటుంబం చితికిపోకుండా పూర్తిగా లాస్ అయిపోకుండా ఉండాలని దేవుడు హితవత్సరం అంటే ఒక దాన్ని దేవుడు నిర్ణయించాడు. అంటే ప్రతి 50వ సంవత్సరమున నువ్వు ఏది తాకట్టు పెట్టినా నీ అవసరాలను బట్టి నీళ్ళను తాకట్టు పెట్టు, లేదా ఇంకేదైనా నువ్వు తాకట్టు పెట్టు, 50 సంవత్సరం వచ్చారు నువ్వు వెయిట్ చేస్తే చాలు, మరలా అంతా తిరిగి నీ చేతికి దేవుడు ఇచ్చేసేంత ఒక మంచి నియమమును దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. జస్ట్ నిజంగా ఆలోచించిన ఒకసారి గవర్నమెంట్ కనుక ఈ రోజుల్లో ప్రపంచ దేశాలు కనుక ఆ రూల్ నిజంగా పాటిస్తే దేశంలో కరువు ఉండదు, పేదోడు ఆకలితో చచ్చిపోయేవాడు ఉండడు. ఆ రూల్ మనం పాటించం, కానీ అది నిజంగా మనుషులకు మేలు చేసేటువంటి కార్యం. దేవుడు ఎంత లోతుగా మనుషుల గురించి ఆలోచించుంటే ఆ రూల్ని పెట్టుకుని ఒకసారి ఆలోచించండి. అది బాగా డబ్బునోడు నచ్చకపోవచ్చు, అది ఆ రూలు. ప్రతి 50వ సంవత్సరం నీ దగ్గర 50 సంవత్సరాలు వారి యొక్క స్థలాన్ని తాక నీ దగ్గర పెట్టుకున్నావు, నువ్వు యూజ్ చేసుకుని లాభం పొందో 50 సంవత్సరం వచ్చిన నువ్వు తిరిగి ఇచ్చేయాల్సిందే వాళ్ళకి. ఏదైనా సరే ఒక తాకట్టు పెట్టేస్తే ఒక బానిస వ్యక్తి వెళ్ళిపోతే 50 సంవత్సరం వచ్చేసరికి ప్రతి వారు విడుదల ప్రకటించాల్సిందే. దాన్ని హితవత్సరము అంటాం, బైబిల్ దేవుడు పిలుస్తున్నాడు. అంటే ఏంటి? విడుదల ప్రకటిస్తాడు. అంటే ఏది? మనుషులను ఒకళ్ళు చెరగా వెళ్ళిపోయినా సరే, అంటే బందీలుగా వెళ్ళిపోయినా సరే
కుటుంబం ఒకవేళ కనుక ఆస్తి అంతా తాకట్టు పెట్టేసారు, అప్పు తీర్చలేకపోయారు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంకా తీర్చలేకపోతే అప్పు ఎక్కువైపోతే వచ్చి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు పని చేయించుకోవడానికి, బానిస తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుంది, కుటుంబ సభ్యులు కానీ ఆ బానిసగా వెళ్ళిపోయిన వ్యక్తి కూడా ఏం చేయాలంటే ఆ 50 సంవత్సరాలకు వెయిట్ చేయాలి. ఆ హితవత్సరం వచ్చినప్పుడు అందరూ రిలీజ్ చేస్తారు. స్థలాలే ఆస్తులు మనుషులు అన్నీ రిలీజ్ చేసేయాల్సిందే. అందరూ ఎవరింటికి వెళ్ళిపోవచ్చు, ఎవరు ఆస్తి వాళ్ళు తిరిగి వచ్చేస్తుంది. ఆ రూల్ కనుక పాటిస్తే కరువు అనేది బేసిక్గా ఉండదు. అందుకే చాలా సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు అలా చేయనందుకు కూడా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి కఠినంగా మాట్లాడే బైబిల్ మనం చూస్తాం. దేవుడు రూల్ పెట్టాడు, కానీ వాళ్ళు అలా చేశారా? చాలా సందర్భంలో చాలామంది చేయడానికి ఇష్టపడలేదు. ముఖ్యంగా డబ్బున్న వాళ్ళు చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని తీసుకొచ్చిన దాన్ని వదులుకోవడానికి ఇష్టం లేక వాళ్ళ ఆ రూల్ను కూడా చాలా సందర్భంలో వాళ్ళు హితవత్సరాన్ని పాటించకపోతే కూడా దేవుడు కఠినంగా మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి, మనుషుల మీద పేదల పట్ల దేవునికి అంత ప్రేమ ఉంది. దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడా, మన లోటుపాట్ల బట్టి ఆలోచిస్తున్నాడంటే నేను బైబిల్ బట్టి నువ్వు డౌట్ పడాల్సిన పనే లేదు. దేవునికి అంత మంచి మనసు ఉంది. దేవుడు ఒకసారి నిజంగా చూడండి, ఎంత జ్ఞానంగా దేవుడు ఆలోచిస్తే హితవత్సరం ప్రకటించుకుంటే ఒకసారి ఆలోచించండి మీరు. నిజంగా అది ఏమీ లేనటువంటి వాళ్ళకి అన్ని అప్పులు అయిపోయి తీర్చుకోవడానికి కూడా కెపాసిటీ లేనటువంటి వాళ్ళకి నిజంగా హితవత్సరం అంటే ఎంత ఆశ్చర్యకరంగా మారుతూ ఆలోచించండి. అది మనిషిలకు ఆలోచన బట్టి వచ్చినటువంటిది కాదు. అది మనిషి అయితే అంతలాగా ఆలోచించడు, అంత ప్రేమతో మనిషి ఆలోచించడు. అలాంటి ఈవెన్ గవర్నమెంట్ కూడా అలాంటి రూల్స్ పెట్టదు. ఎందుకంటే మనుషుల మీద వాళ్ళకి అంత ప్రేమ ఉండదు. వాళ్ళు చెప్పుకుంటారు అలాగా మీకోసం అని, కానీ వాళ్ళు మన కోసం చేసే చాలా తక్కువ. దేవుడు చేసినంత ఏ మనిషి కూడా చేయలేడు. గవర్నమెంట్ దీన్ని అలా చేస్తుందా? హితవత్సరం ప్రకటిస్తుందా? ఒక తాకట్టు పెడితే 50 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేయాల్సి పెట్టదు, గవర్నమెంట్ పెట్టదు. ఎందుకంటే అంత ప్రేమ వాళ్ళకి లేదు. మనం వాళ్ళు కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అంత ప్రేమ ఉంటే చేస్తారు. కానీ ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చేయరు. కానీ దేవునికి అంత ప్రేమ ఉంది మన మీద. ఎందుకని దేవుడు మన లాస్ అప్ అయిపోయిన దాన్ని, నష్టపోయినటువంటి దాన్ని తిరిగి సమకూర్చని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆయన ఎంత మంచి కాపరి అర్థమైనప్పుడు ఇప్పుడు ఏమంటామంటే నాకు లేమి అనగలుగుతాం మనం. అలాగట్ట బానిసలు కొన్ని సంవత్సరాల పాటు ఆ యజమానుల దగ్గర బానిసత్వం చేసిన తర్వాత హితవత్సరం సందర్భాలు వచ్చినప్పుడు ఆ యజమానులు కొన్ని సందర్భాల్లో కొంతమంది యజమానులు మంచోళ్ళు అయితేనట అంటారంట, సరే హితవత్సరం వచ్చింది కదా, నువ్వు వెళ్ళిపోయి మీ కుటుంబంతో కలిసి నువ్వు జీవించు, నీ సొంతగా నీ బ్రతకచ్చు, ఇక మా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని విడుదల ప్రకటించిన తర్వాత కూడా కొంతమంది బానిసలట యజమానులకి మంచితనాన్ని రుచి చూసినటువంటి బానిసలు. ఎందుకంటే అందరు యజమానులు చెడ్డలు కాదు, అందరూ మంచోళ్ళు కూడా కాదు, కానీ కొంతమంది మంచోళ్ళు ఉంటారు. ఆ మంచి యజమానుల యొక్క ప్రేమను అర్థం చేసినటువంటి రుచి చూసినటువంటి వీళ్ళు కూడా ఏమనుకుంటారంటేనంట, కొంతమంది బానిసలట, ఇక అక్కడికి వెళ్ళి నా దగ్గర ఏమీ లేదు, మొత్తం నేను సర్వం కోల్పోయాను, నీ దగ్గర నాకు లైఫ్ బెటర్గా ఉంది కాబట్టి మీరు వెళ్ళమని నాకు వెళ్ళడానికి ఇష్టపడి ఇప్పుడు నేను ఇష్టపూర్వకంగా నేను మీ దగ్గర ఉండి మీకు సర్వీస్ చేస్తాను. ఇంత ముందు వరకు ఏం చేశాడు, బలవంతంగా చేశాడు, చేయాల్సి వచ్చింది కూడా చేశాడు. కానీ విడుదల ప్రకటించిన తర్వాత బానిసని యజమానుడు నువ్వు వెళ్ళిపో, హితవత్సరం వచ్చిందని వెళ్ళిపో అన్న తర్వాత కూడా లేదు నేను మీ దగ్గరే ఉంటాను. ఇప్పుడు ఇక నుండి ఎందుకు వీళ్ళ దగ్గర ఉంటాడు, ఈయన దగ్గర యజమాని దగ్గర ఎందుకు ఉంటాడంటే బలవంతం మీద కాదు, ఇష్టపూర్వకంగా. ఇప్పుడు యజమానుని నిజంగా దాసులు యజమానుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు వారు బలవంతంగా అవతల వ్యక్తిని దాసులుగా చేసుకున్నాడు యజమానుడు. కానీ ఈ మూమెంట్ వచ్చినాడు మాత్రము యజమాని యొక్క ప్రేమను చూసినటువంటి దాసుడు ఇప్పుడు సడన్గా ప్రేమ అర్థమైన తర్వాత వెళ్ళిపోయే అవకాశం ఉన్నా సరే, ఫ్రీడమ్ తనకు ఉన్నా సరే, తనకు తానుగా వాలంటీర్గా ఇప్పుడు ఏమనుకున్నానంటే నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వు ఇంత మంచిగా నన్ను చూసుకుంటున్నావు, నేను ఇంకెక్కడికి వెళ్తాను, కాబట్టి ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను నిన్ను నా ఇష్ట ప్రకారంగా నేను యజమానిగా చేసుకుంటాను, నీ దగ్గర నేను సర్వీసు చేస్తాను అని వాలంటీర్గా వాళ్ళు ఆ యజమాని కింద ఉండి పనికి ఇష్టపడతారట. జస్ట్ యజమాని యొక్క ప్రేమను కొంచెం రుచి చూసినటువంటి దాసులు. అప్పుడు అలాంటప్పుడు ఆలోచించండి, యెహోవా మనకి కాపరి అన్నప్పుడు ఇది ఎంత వాలంటీర్గా మనం వెళ్ళడానికి మనం ఇష్టపడాలి ఆలోచించండి. ఎందుకంటే ఆయన ఉంటే లైఫ్ ఎలా మారుతుందంటే నాకు లేమి కలగదు. నిజంగా ఆ మాట ఎలా చెప్పగలదో ఒకసారి ఆలోచించండి. నాకు లేమి కలగదు. ఈ లోకంలో మనకు కూడా చాలా లోట్లు ఉన్నాయి, చాలా లోట్లు మనకు ఉన్నాయి, ఏదో ఒక అవసరం మనకు కూడా ఉంటుంది. కానీ ఇంకను ఈ దావీదు దేని గురించి మాట్లాడతారంటే నాకు అన్నీ ఉన్నా కాబట్టి ఏం అవసరం లేదని కాదు, లేదా నాకేమీ లేదు అయినా సరే నాకేది వద్దని కూడా కాదు. దావీదు ఇక్కడ ఏముంది ఏమి లేదన్న దాని గురించి కాదు, ఆ కాపరి కింద బ్రతికే బ్రతుకు ఏమున్నా ఏమి లేకపోయినా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో దావీదు చెప్తాను. ఇక్కడ దావీదు అవసరాల కోసం మాట్లాడట్లేదు. అంటే ఈయన కాపరి చేసుకుంటే మనకు చాలా వచ్చేస్తాయి, డబ్బు కలిసి వచ్చేస్తుంది, మంచి ఇల్లు కొనేసుకుంటాం, మంచి బళ్ళు మంచి బట్టలు కొనేసుకుంటాం, అన్నీ కలిసి వచ్చేస్తాయి కాబట్టి ఈయన దగ్గరికి వెళ్ళిపోదాం, అలా కాదు. ఇక్కడ దావీదు ఇక్కడ ఆ ఉద్దేశంతో మాట్లాడేది. ఇక్కడ ఏముంటాయి ఏమి లేవు, ఏం ఉంటుంది ఏమి ఉండదు, ఏం నష్టపోతాం ఏం లాభపడతాం అన్న దాని మీద బేస్ చేసుకుని చెప్పట్లేదు ఇది. ఆయన అంటున్నాడు ఇప్పటికిప్పుడు సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా కాపరిగా ఉంటే ఆయన నడిపింపు ఇంకా పచ్చగల చోట్ల ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ అంతకంటే ముందు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ఆయన ఏమైనా కాపరిగా ఉంటే మనకు పెద్దగా ఏం అవసరమే ఉండదు.
ఎందుకు పెద్దగా అవసరం ఎందుకు ఉండదు అంటే, నేను మంచి కాపరి కాబట్టి, ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు కాబట్టి, నేను ఇంకా వేరే వాటి కోసం ఆలోచన పని లేదు. చాలామంది ఉన్నటువంటి వస్తువులు నా దగ్గర ఉన్నాయా? లేకపోవచ్చు. చాలామంది ఉన్నటువంటి స్థితులు నా దగ్గర ఉన్నాయా? లేకపోవచ్చు. కానీ ఇంకను వాళ్ళ దగ్గర ఉన్నా సరే ఏంటంటే తృప్తి, నాకు ఈ కాపరి ఉన్న వల్ల నాకు తృప్తి వస్తుంది. అందుకని ఇక్కడ దావీదు అంటున్నాడు, తృప్తి అనేటువంటిది వేరే వేరే వాటిని బట్టి రాదు, దేవుని బట్టి మాత్రం తృప్తి వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవడం మనకు చాలా చాలా అవసరం. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే మనకు ఉండేటువంటి మన కోపమో బాధో, ఇతరుల మీద కోపాలు బాధ ఇవన్నీ ఎందుకు వస్తుంది తెలుసా? మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సరిగ్గా తృప్తికరంగా మనం లేము కాబట్టి అది ఈ రకంగా బయటికి వస్తుంటాయి. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, నిజంగా ఇన్ని కాపరు కనుక నిజంగా అర్థం చేసుకుని, దేవుడు యేసుక్రీస్తు ఎంత మంచి కాపరు నీకు అర్థం చేసుకుంటే, ఆయన కింద ఉండడానికి ఇష్టపడితే, ఆయన నడిపించే విధానం ఎంత బాగుంటుందంటే, నీకు ఇంకా చాలా భవిష్యత్తు దేవుడు చాలా ఇక్కడ నడిపిస్తాడు. గాఢన సంచరించిన అపాయాన్ని భయపడిన అంటాడు. పచ్చిగల చోట్ల నడిపిస్తాడు. నెక్స్ట్ వీక్ నేను దాని గురించి చెప్తాను. పచ్చిగల చోట్ల నడిపిస్తాను ఇక్కడ చెప్తాను చూస్తారు. అంటే సముద్రం దేవుడు నడిపిస్తాడు, కానీ నడిపించిన తర్వాతనే తృప్తి, ఆ పాయింట్కి వెళ్తేనే తృప్తి. ఈ కాపర్ మంచి కాపర్ కాబట్టి పచ్చిగల చోట నడిపిస్తాడు కాబట్టి నా తృప్తి అంటే, అక్కడికి వెళ్ళాక తృప్తి కాదు, వెళ్ళక ముందే నాకు తృప్తి. ఎందుకని? ఈ కాపరి మంచి కాపరి, నన్ను ఆయన నడిపిస్తాడు కాబట్టి నాకు తృప్తే. నేను చాలా హ్యాపీగా బ్రతాను, నేను హ్యాపీగా ఉంటాను, నాకు పెద్దగా అసంతృప్తి అంటూ నాకు పెద్దగా ఏమీ లేదు. ఎందుకు లేదు? దావీదు అంటే నాకు యెహోవా కాపరి. నేను అంటాను చూడండి, యాక్చువల్ 2వ వచనం చెప్తాను, టైం సరిపోదు కాబట్టి నెక్స్ట్ వీక్ చెప్తాను 2వ వచనం. ఒకసారి ఆలోచించేద్దాం. నిజంగా చూడండి, దేవునితో అలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనకు ఉందో లేదో ఆలోచించుకోవాలి. క్రిస్టియన్ లైఫ్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ బోధించారు దేవుడు మన కాపర అంట అనుకోని బతడంటే, దేవుడు మన కాపరి అని నిజంగా కాపరిగా చేసుకొని ఆయన కాపరిగా అనుభవించినటువంటిది చాలా ఆ లైఫ్ అనేటువంటిది ఇంకా చాలా శ్రేష్టంగా ఉంటుంది. అది ఎవరికి అర్థమవుతుంది? ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకి అందులో ఉంటున్న తృప్తి ఏంటో తెలుస్తుంది. దేవుడు కాపరిగా ఉంటే అది దాని గురించి లోతుగా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. మనందరం దేవుని నమ్మాము, మనందరం యేసుప్రభుని నమ్మాము. ఆయన కూడా మంచి కాపరే, ప్రాణం కూడా పెట్టేంత మంచి గొర్రెల కాపరి ఆయన మన రక్షకుడే. కానీ యాక్చువల్గా ప్రాక్టికల్గా చూసుకుంటే మనం ఏంటంటే, ఆ దేవుణ్ణి మన జీవితంలోకి ఆయన మనం కాపరిగా మనం చాలామంది ఒకసారి చేసుకోం కాబట్టి మనకి కొన్నిసార్లు ఏంటంటే దావీదులాగా మనం అంత ధైర్యంగా అంత సంతృప్తితో కూడినటువంటి రీతిలో మనం మాట్లాడలేకపోతుంటాం. నాకు లేమి కలగదు. ప్రతిసారి మనకి ఏదో అవసరం అంటుంటాం. అవసరాలు ఉంటాయి, జీవితాంతం అవసరాలు ఉంటాయి. డబ్బు లేదు కాదు మనం ఏమనుకుంటాం అంటే, నాకు డబ్బు ఉంటే అన్నీ సాల్వ్ అయిపోతాయి, లేదా డబ్బు ఉంటే చాలండి అనుకుంటున్నాం. కానీ డబ్బు ఉన్నోడి దగ్గరికి వెళ్ళండి, నాకు అన్నీ ఉన్నాయి అంటాడా డబ్బున్నాడు? మన డబ్బు లేదు కాబట్టి డబ్బు ఉంటే చాలు అనుకుంటున్నాం. డబ్బు ఉన్నోడి దగ్గరికి వెళ్ళండి, ఆడికి వాళ్ళకి ఇంకేదో కావాలి. మనం డబ్బు ఉంటే అన్నిటి సెట్ అయిపోతాయి. డబ్బు ఉంటే డబ్బేనంటే పెద్దానికి మన సామెతలు ఉన్నాయి కదా, డబ్బు ఉంటే కొండ మీద కోతిన దిగి వస్తుంది. మన డబ్బు లేదు కాబట్టి డబ్బు గురించి చాలా మనం మాట్లాడతాం. డబ్బులు ఉంటే చాలా అంటే అన్న డబ్బు నేను అంటాం మనం. అంటే డబ్బులు ఉండడం మంచిదే, డబ్బులు అందరికీ కావాలి, ఈవెన్ డబ్బులు నాకు కూడా కావాలి. నాకు వచ్చేది నాకు చాలదు, నాకు ఇంకా కావాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే తృప్తి మనకి ఎందులో ఉంది, అది ఇక్కడ ఇష్యూ. ఇక్కడ తృప్తి మనకి డబ్బు ఉన్నోడికేమో, డబ్బు లేనోడికేమో డబ్బు కావాలనుకుంటున్నాం మనం. డబ్బు ఉన్నోడేమో డబ్బు ఉంది కానీ నాకు ఇంకేదో కావాలని ఇంకేదో ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అర్థం ఏంటంటే బేసిక్గా మనిషికి తృప్తి అన్నది యాక్చువల్గా లేదు. ఆ తృప్తి ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే, యేసుక్రీస్తు అంటే ఒక మంచి కాపరి కింద నువ్వు జీవితాన్ని ఆయన చేతులు పెడితేనే నీ తృప్తి అనేటువంటిది వస్తుంది. అలాగనే నువ్వు ఈ కాపరి కిందకి వెళ్తే నువ్వు అక్కడితో అలా ఆగిపోతావా, ఉండిపోతావా అంటే నువ్వు అలా ఉండిపోవు. ఖచ్చితంగా ఈ కాపరి కిందకి వెళ్తే ఖచ్చితంగా మన జీవితాలు ఇప్పుడు అలాగున్నే ఉండవు. అందుకే దావీదు ఇంకా చాలా విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు. పచ్చిగల చోట్ల నడిపిస్తాడు అంటున్నాడు. అంటే పచ్చికున్న చోట గొర్రెలకు పచ్చుకుంటే కడుపు నిండుతుంది, జీవితం బాగుంటుంది, సుఖంగా నెమ్మదిగా ఉంటాయి. అది నెక్స్ట్ వీక్ చెప్తాను నేను దాని గురించి. అందులో చాలా మంచి విషయాలు ఉంటాయి. నెక్స్ట్ వీక్ మిస్ అవ్వకుండా రండి, 2వ వచనం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలా దేవుడు నడిపిస్తాడని దావీదు చెప్తున్నాడు. నాకు ఏది వద్దంటలేదు, కానీ అంటున్నాడు నేను పచ్చికి వెళ్ళే వరకు కాకముందే నాకు తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే కాపరున్నాడు కదా, ఆ కాపురం చూస్తూ ఉంటే నాకు ఆడమ తృప్తి వచ్చేస్తుంది. నాకు చాలా విషయాలు ఇంకా నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఇంకా నువ్వు కాపరున్నాడు కాబట్టి నాకు ఆ ధైర్యం. నా దగ్గర ఏమీ లేవు, నా దగ్గర అనుకున్నవన్నీ నా దగ్గర లేవు, కానీ ఇంకో నాకు సాటిస్ఫాక్షనే, ఇంకో నేను హ్యాపీగా బతికేస్తాను. చాలామంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళకంటే నిజమైనటువంటి క్రైస్తవులు అంటే దేవుని సన్నిధి నిజంగా అనుభవించేటువంటి వాళ్ళు, దేవుని కాపరా చేసినటువంటి వాళ్ళు, చాలామంది డబ్బున్న వాళ్ళకంటే తృప్తిగా బ్రతికేటువంటి క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు ఈవెన్ మనలాంటి కూడా అంత పేదరికులు వాళ్ళు అంత హ్యాపీగా ఎలా బతున్నారు కూడా కొన్నిసార్లు మనకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ వాళ్ళు అంత హ్యాపీగా ఎందుకు బతుకుతున్నారు తెలుసా వాళ్ళు? ఎందుకంటే బహుశా దేవుడు వాళ్ళు కాపరగా చేస్తున్నారు, దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడేమో. అందుకనే మన దగ్గర ఉన్న చాలా వాళ్ళ దగ్గర లేవైనా సరే చాలామంది హ్యాపీగా బతికేస్తున్నారు, చాలా పీస్ఫుల్గా బతుకుతున్నారు.
వాళ్ళకి టెన్షన్స్ లేవు, వాళ్ళకి ఎటువంటి ప్రెషర్స్, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది సంపాదించుకోవాలి, వాళ్ళకి అది ఉందో నాకు ఇది లేదు, నేను కూడా ఎదురాక సంపాదించుకోవాలి, ఈ ప్రెషర్స్ వాళ్ళకి లేవు. అది నెక్స్ట్ ఎక్కడ చెప్తున్నాను, చాలా మంచి విషయాలు అందులో ఉంటాయి. ఆ ప్రెషర్స్ ఏంటంటే ఒక జీవితము ఈ కాపర్ మనకి ఇస్తాడు. అదంత అద్భుతం తెలుసా. ఆ ఒత్తిడి ఏంటంటే ఒక జీవితం ఏంటి, మన దగ్గర లేదన్నదే కాదు, మన దగ్గర లేదు, ఎదుటి దగ్గర ఉంది. అది ఇప్పుడు వాడుకున్న నా దగ్గర లేదు, ఇప్పుడు నేను చిన్నోడిని అయిపోతాను కాబట్టి నేను కూడా సంపాదించుకోవాలి. చాలామంది అలా పోటీతత్వంతో ఏం చేస్తుంటే మనం వాళ్ళలాగా మనం కూడా వాళ్ళలో సమానంగా కనబడాలని మనం కూడా చాలా ఏంటంటే అప్పు చేసి మరి కొనే ప్రయత్నం చేస్తుంటాం. చాలామంది క్రిస్టియన్స్ అలా అప్పుల పాలు అయిపోయి మళ్ళీ అప్పులు ప్రార్థించండి అనే క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. అలా అందరినీ అంటలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం నాకు తెలుసు, నేను ఊరిని చెప్పేయట్లేదు, నాకేం తెలియదు కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పుల బాధ నీకేం తెలుసు అనుకుంటున్నారేమో, అప్పుల బాధ ఏంటో ఖచ్చితంగా నాకు అంత లేకపోయినా సరే నిజంగా ప్రాబ్లం ఎంత ఇబ్బంది కలిసినా తెలుసు. ధనం లేకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం, ఎంత పెద్ద మెంటల్ టెన్షన్ నాకు తెలుసు ఖచ్చితంగా. కాబట్టి నేను అలాగని అప్పుల గురించి నేను చులకన మాడుతున్నాను కాదు. కొన్నిసార్లు క్రిస్టియన్ మనం ఎందుకు అప్పులు అయిపోతామంటే మనం ఏంటంటే పోటీ పడతాం మనం పక్కలతో. ఆ పోటీ ఎందుకు వస్తుంది అంటే నీకు తృప్తి లేదు కాబట్టి పోటీ వస్తుంది అని. దాని అర్థం ఏంటంటే బహుశా అలా నీకు ఎందుకు అఫెక్ట్ ఎందుకు నీలా కనబడుతుందంటే నువ్వు బహుశా ఇంకా ఈ కాపరి కింద నువ్వు సరిగ్గా వెళ్ళలేదేమో. ఉంటే నీ దగ్గర ఇంకా ఏమీ లేనప్పుడు కూడా తెలియటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా మనకి వస్తుంది. అది ఎందుకు వస్తుందండి అంటే అది నిన్ను బట్టి అని చెప్పట్లేదు, కాపరిని బట్టి వస్తుంది. ఎందుకంటే ఆ కాపరి ఏం చేస్తున్నాడో, ఆ కాపరి ఇంకా రేపటి ఇంకా ఏం చేయగలడో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు నువ్వు రేపటి గురించి లేదా ఈ రోజు గురించి నువ్వు టెన్షనే పడవు, నువ్వు కాపరిని మాత్రం చూస్తున్నావు. ఆ కాపరి ఉన్నాడు, కాపరిని నడిపిస్తున్నాడు, నీ ముందు కాపరి వెళ్తున్నాడు. ఆ ఒక్క నీకు అర్థమైతే చాలు, నువ్వు హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే మిగిలిన కాపరి చూసేసుకుంటాడు. గొర్రెలు ఆలోచించవు, నేను రేపు ఎక్కడికి వెళ్ళి మేయాలా, కాపరి చూసుకుంటాడు. ప్రమాదం ఏమైనా వచ్చేస్తుందేమో, గొర్రెలు ఆలోచన అవసరం లేదు, ఎందుకంటే కాపరి ఉన్నాడు. కాపరి ఉన్నంత వరకు గొర్రెలు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకనే దావీదు అన్నాడు, నాకు లేమి కలుగదు. నెక్స్ట్ చెప్తాను ఇంకా చాలా విషయాలు. కాబట్టి అందుకనే దేవుని మనం కాపరి చేసుకోవడం అంత ఇంపార్టెంట్. ఆయన చేతి కింద వెళ్ళిపోవడం అంత ఇంపార్టెంట్. ఆయన నడిపించే మార్గాలు వెళ్ళిపోతుంటే ఆయన తృప్తికరమైనటువంటి చోటుకి, సమృద్ధి చోటుకి తీసుకెళ్తాడు, మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాడు. మంచి కాపరి అన్నవాడు గొర్రెల్ని పచ్చిగిద్దరిగా తీసుకెళ్తాడు, ప్రమాదాన్ని తీసుకెళ్తాడా? మంచి కాపరి అయితే అలా తీసుకెళ్ళడు. మంచి కాపరి అంటే నిజంగా ఎలా ఉంటుందో నిజంగా అసలు దావీదుని చూస్తే మనకు అర్థమైపోతుంది మంచి కాపరి ఎంత బెటరో. సింహం నోట్లోంచి గొర్రె పిల్లని రక్షించుకున్నాడు దావీదు, ఎలుగుబంటి నోట్లోంచి రక్షించుకున్నాడు. ఒక మనిషి ఆఫ్టర్ ఆల్ గొర్రె కోసం అంత పెడితే దేవుడు మన కోసం ఇంకెంత పెడతాడు ఆలోచించండి. దేవుడు మన కోసం ఇంకెంత. జస్ట్ అలాంటప్పుడు దావీదు అంత మంచి కాపరి అయితే అనుకున్నటువంటి కొన్ని గొర్రెలకు అంత మంచి కాపరి అయి ఉంటే అప్పుడు దాంట్లో నిజంగా అసలు దేవుడు కనుక కాపరి అంటే ఆ లైఫ్ అసలు ఎలా ఉంటుంది, ఆ గొర్రెలు ఎంత హ్యాపీగా ఉంటాయి గొర్రెలు. ఒకసారి ఆలోచించండి, ఎంత సాటిస్ఫాక్షన్గా బ్రతుకుతాయి గొర్రెలు. నంటను దావీదు దగ్గర ఉంటే గొర్రెలు కొన్ని ఉండొచ్చాము, కానీ ఒకసారి ఆ సింహం నోట్లోంచి ఎలుగుబంటి దగ్గర నుంచి గొర్రెలను కాపాడుకున్నటువంటిది మిగిలిన మంద చూసినప్పుడు నేను అనుకుంటే దావీదుని చూడగానే వాటికి భయం అంతా పోద్ది, హ్యాపీగా ఉంటాయి, తృప్తిగా బ్రతుకుతాయి. ఎందుకంటే నేను వరేవాల్సిన పని లేదు, ప్రతిదీ ఆయన చూసుకుంటాడు. వరి నాదే, చింత నాదే, బాధ నాదే, ఇబ్బంది నాదే, ప్రెషర్స్ అన్నీ నావే, కానీ కాపరి ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడు అని వీళ్ళ అవసరాలు ఎలా తెచ్చుకోవాలని వాటి వెనకాల పరిగెట్టకుండా కాపరి వైపు మాత్రమే చూస్తూ ఉంటారు. నంటన మనం కూడా మనకున్న అవసరాల మీద లేదా ఇతరులకు ఏముంది మనకి లేదన్న దాని మీద వాటిలన్నిటి మీద మన దృష్టిని తొలగించుకొని కాపరి మీద మాత్రమే మైండ్ని పెట్టాల్సిన టైము. అలా పెడితే ఖచ్చితంగా మనం కూడా దేవుడు అన్నింటిలో సమృద్ధిని నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. కానీ అంతవరకు వెళ్ళే వరకే నువ్వు బాధతో ఉంటావు కదా, వెళ్ళకముందే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే నీ కాపరి మీద నీకు అంత నమ్మకం, కాపరి మంచితనం మీద నీకు అంత నమ్మకం. అందుకంటే ఖచ్చితంగా మన గొర్రెలమే దేవుడు మనకి కాపరే. అంతకన్నా ప్రివిలేజ్ లైఫ్ ఇంకోటి లేదంటాను, అంతకంటే శ్రేష్టమైన జీవితం ఇంకోటి ఉండదు. ఆయన కాపరి అయితే మనం దేనికన్నా రెడీ, ఎందుకంటే ఆయన అంత మంచి కాపరి. అందుకే నెక్స్ట్ వెంటనే అనేసాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చూసారా, ఆ తృప్తి కాపరిని బట్టే మనకు వస్తుంది, గొర్రెలను బట్టి మనల్ని బట్టి కాదు, కాపరిని బట్టి. అంటే బహుశా ఇంకా దేవుని నమ్ముకొని చాలామంది భక్తుంది కానీ తృప్తి లేదు. సంతోషసహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం, నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ చూడండి, చాలామంది భక్తి ఉంది కానీ తృప్తి చాలామంది లేదు. చాలామంది భక్తి ఉంది, దేవుడి మీద భక్తి, కానీ లైఫ్ నిజంగా సాటిస్ఫాక్షన్ ఉందా? భక్తి ఉందని ఒప్పుకుంటున్నాను, సాటిస్ఫాక్షన్ ఉందా? క్రిస్టియన్ లైఫ్ అనేటువంటి నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా బహుశా దేవుని చేతికి నువ్వు సరిగ్గా వెళ్ళలేదేమో, అందుకే నీకు సాటిస్ఫాక్షన్ లేదు. నీకు భక్తి ఉంది, దేవుడు కాబట్టి దేవుని సేవించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దర్శనం ఇవ్వాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మాట లోబడాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అంటాను
దేవుడిచ్చే తృప్తి ఇక్కడ పౌలు మాట్లాడతాడు. నెక్స్ట్ వీక్ చెప్తాను దాని గురించి. పౌల తృప్తి గురించి మాట్లాడతాడు జైల్లో ఉంటూ కూడా. ఆ తృప్తి మనం ఎందుకు మిస్ అవుతున్నాం? పౌలు నమ్మినటువంటి అదే దేవుడు మనం కూడా నమ్ముతున్నాం. అప్పుడు తృప్తిందే మనం ఉండట్లేదు. క్రిస్టియన్ లైఫ్ అంటే కొన్ని లేకపోయినా సరే, ఇంట్లో డబ్బులు అంతగా మనకి నెల చివరికి వచ్చేసరికి డబ్బులు మంది అంత లేకపోయినా సరే, ఎందుకు ఇంట్లో కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, గొడవలు ఎందుకు అవుతాయి, ఇవన్నీ ఎందుకు అవుతాయి, ఈ డిస్టర్బెన్స్ అన్నీ ఎందుకు వస్తాయి చాలా సందర్భాల్లో మనకి. ఇవన్నీ కారణం ఏంటంటే నీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు లేదంటే నువ్వు దేవుని నమ్మేవు, దేని మీద నీకు భక్తి ఉంది, కానీ తృప్తి ఎందుకు లేదంటే బహుశా నువ్వు ఆయన ఇంకా కాపరిగా చేసుకోలేదేమో. కాపరిగా చేసుకుంటే ఆయన కాపరిగా ఉండి నడిపించినప్పుడు 100% గ్యారంటీగా తృప్తి ఆయన మనకి ఇస్తాడు. ఏమి లేకుండా కూడా తృప్తినివ్వగలిగేటువంటిది ఏకైక కాపరి యేసుక్రీస్తు. అందుకని ఆయన నమ్ముకుందాం. అందుకని వాటన్నిటి మీద మైండ్ తీసేసి గొర్రెగా నువ్వు ఏం సంపాదించుకోవాలి, ఏం చేసుకుని దాని మీద పూర్తిగా మైండ్ తీసేసి మనం చేయాల్సినల్లో ఒకటే, తృప్తి కావాలన్నా ఆశీర్వాదం కావాలని చేయాల్సిందో ఒకటే, కాపరి మీద మాత్రం మైండ్ పెట్టు. కాపరి మాత్రం మైండ్ పెడితే చాలు, ఆటోమేటిక్గా నీకు ప్రతిదీ కూడా సమకూర్చబడుతుంది. ఇప్పటికిప్పుడు ఆ తృప్తి కూడా కాపరి వల్ల మనకి వస్తుంది. నేను మిగిలినటువంటి వాటి మీద మైండ్ తీసేది. ఏదైతే తృప్తిని ఇస్తుందని లోకం మనకి డిక్టేట్ చేస్తుందో చెప్తుందో దాని మీద నుండి మన దృష్టిని, హృదయాన్ని కాపరి మీద పెడదాం. ఆయన ఒక్కడ మాత్రం మనకి తృప్తిని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే యెహోవా మనకి మంచి కాపరి. ప్రార్థించే సందర్భాలు తల వంచి కళ్ళు మూసుకోండి. నీ ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం. నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలం